Hello aspirants, welcome to LTX classes, Telangana monthly roundup for June 2024 by me, 2024 by me, Vivekanand Sharma. So, first of all, congratulations. సో ఎల్టెక్స్ ప్లాట్ఫామ్ నుంచి ఫ్రీ ఇనిషియేటివ్స్ ద్వారా లేదా పెయిడ్ ఇనిషియేటివ్స్ ద్వారా ఎలాగైనా కానీ ఎల్టెక్స్ ప్లాట్ఫామ్ నుంచి ఇండియన్ పోర్షన్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ పోర్షన్ రెండు నాలెడ్జ్ గెయిన్ చేసుకుని తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేసినటువంటి అభ్యర్థులకి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో మీ కష్టం వృధా పోదు. అదేవిధంగా తెలంగాణ కరెంట్ అఫైర్స్, తెలంగాణ బడ్జెట్, తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ కల్చర్. సో ఈ వేస్ లో మీకు మార్చ్ నుంచి నేను కంటిన్యూస్ గా మీకు వీడియోస్ ఇస్తున్నాను ఎల్టీఎక్స్ ప్లాట్ఫామ్ నుంచి. సో నా తరపు నుంచి ఎల్టీఎక్స్ లో ఉన్నటువంటి మిగతా ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ అందరి తరపు నుంచి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మంత్లీ కరెంట్ అఫైర్స్ మొదలు పెట్టడానికంటే ముందు సురేష్ సార్ ఇనిషియేటివ్స్ మనకి తెలుసు. సో ఇప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కూడా సార్ మెంటర్షిప్ ఇస్తున్నారు. యూపీఎస్సీ మెంటర్షిప్ ఫేమస్ అందరికీ తెలుసు. సో అందులో పర్సనల్ గైడెన్స్ ఉంటుంది, ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయి. సో ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ లో కాంటెంపరీ ఇష్యూస్ అంటే కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి, వాటి రిలేటెడ్ స్టాటిక్ కూడా కవర్ అవుతూ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ విత్ సార్ గైడెన్స్ ఉంటుంది. సో యాక్సెస్ టు సర్వింగ్ ఆఫీసర్స్ ఫర్ గైడెన్స్. సో ఆల్రెడీ ఎవరైతే సర్వీస్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మీకు గైడెన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం ఉంటుంది. సో ఫీజు వచ్చేసి 10,000 రూపీస్. 7893-899-553కి కాల్ చేయడం ద్వారా, అదేవిధంగా www.ltxclasses.com విజిట్ చేయడం ద్వారా ఈ యొక్క మెంటార్షిప్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో బేసిక్ అవుట్ అనేది ఇది పర్సనల్ గైడెన్స్ ఉంటుంది, ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయి. ఆల్రెడీ సర్వీస్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ నుంచి కూడా గైడెన్స్ ఉంటుంది సార్ గైడెన్స్ తో పాటుగా. సో గ్రూప్ 1 25,000 రూపీస్ కి కోర్స్ ఉంది, గ్రూప్ 2 18,000 రూపీస్ కి కోర్స్ ఉంది. సో ఈఎంఐ 5,000 పర్ మంత్ ఈఎంఐ తో కూడా ఈ కోర్సెస్ తీసుకోవచ్చు. సో మరిన్ని వివరాలకు 7893-899-553కి కాల్ చేయండి. సో ఈ కోర్సెస్ అన్ని లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అప్డేటెడ్ సిలబస్ తో లైవ్ ప్లస్ రికార్డింగ్ ఫార్మాట్ లో మనకి ఉంటాయి. సో గవర్నమెంట్ నుంచి మనకి జాబ్ క్యాలెండర్ మీద ఒక స్పష్టమైన హామీ అయితే వచ్చింది. జాబ్ క్యాలెండర్ సో బడ్జెట్ సమావేశాల్లోనే డిస్కస్ చేయడం జరుగుతుంది అసెంబ్లీలో. సో ఇప్పుడు గ్రూప్ 1 క్వాలిఫై అవ్వనటువంటి వాళ్ళు, సో బోర్డర్ దాకా వచ్చి ఆగిపోయినటువంటి వాళ్ళు సో నిరాశ చెందాల్సిన అవసరం లేదు. గ్రూప్ 2కి సో మరికొంత సమయం వచ్చేటువంటి అవకాశం ఉంది. సో నోటిఫికేషన్స్ అన్ని ఏవైతే రకరకాల డిపార్ట్మెంటల్ టెస్ట్లు ఇప్పటి వరకు జరిగాయో అవన్నీ మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ కూడా జాబ్ క్యాలెండర్ లో భాగంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ గ్రూప్ 1 మళ్ళీ గ్రూప్ 2 కూడా అతి త్వరలో ఇచ్చేసి 4 to 6 months లో ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తామని కూడా మనకి గవర్నమెంట్ నుంచి ఓవరాల్ హామీస్ ప్రెస్ లో అవ్వచ్చు, మీడియాలో అవ్వచ్చు, నమ్మదగినటువంటి అన్అఫీషియల్ సోర్సెస్ నుంచి మనకి ఈ యొక్క అప్కమింగ్ నోటిఫికేషన్స్ మీద ఒక స్పష్టమైన ఎజెండా ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి క్వాలిఫై అయిన వాళ్ళు చాలా కొత్త ఎనర్జీస్ తోటి గ్రూప్ 1 మెయిన్స్ కి ఎక్స్క్లూజివ్ గా ప్రిపేర్ అవ్వండి. నేను బోర్డర్ దాకా వచ్చి క్వాలిఫై అయిన వాళ్ళు లేదా క్వాలిఫై అయ్యి కూడా గ్రూప్ 2ని కూడా చూద్దాము, సో ఏ అవకాశాన్ని వదిలిపెట్టడానికి అవకాశం అనుకున్న వాళ్ళు రెండింటికి కూడా ప్రిపేర్ అయిపోండి. సో వితౌట్ డిలే స్టార్టింగ్ ద క్లాస్. తెలంగాణ ఓకేస్ 5% రిజర్వేషన్ ఫర్ ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ అంటాము. ఇప్పుడు దివ్యాంగ్ అని చెప్పేసి ఒక మనకి కొత్త టర్మినాలజీ ఎన్డీఏ గవర్నమెంట్ మనకి తీసుకొచ్చింది. సో ద తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ డైరెక్టివ్ టు ఇంప్లిమెంట్ 5% రిజర్వేషన్ for persons with benchmark disabilities in all higher education institutions, including government and aided institutions. So ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు 3. 5% ఎంత క్వాంటిటీ అంటే ఇది 5% విత్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్. గవర్నమెంటే కాదు, గవర్నమెంట్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఇది ఉంటుంది. సో గ్రూప్ 2 లాంటి చోట్ల ఎంసీక్యూస్ లో చిన్నవి ఓన్లీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం, ఫ్లోలో అది పెట్టేస్తాం, బట్ కాదు గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్. సో క్వాంటిటీ వచ్చేసి 5%. సో క్రైటీరియా వచ్చేసి మనకి బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉండాలి. అండ్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఆఫ్ 5 years ఫర్ అడ్మిషన్స్. సో మామూలు అభ్యర్థులకి 21 years లేదా ఒక స్పెసిఫిక్ ఏజ్ రిస్ట్రిక్షన్ ఉంటుంది అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ తో అడ్మిట్ అవ్వడానికి. బట్ ఈ యొక్క పర్సన్స్ విత్ డిజబిలిటీస్ కి మాత్రం ఒక 5 years అంటే సపోజ్ ఒక కోర్స్ కి 21 years
లాస్ట్ ఏజ్ లిమిట్ ఉంది అంటే ఈ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ వాళ్ళకి ఒక 5 years అంటే 26 years వరకు పర్మిట్ ఇస్తారు. సో ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చెప్పారు. సో అప్పర్ ఏజ్ లిమిట్ జనరల్ కేటగిరీకి ఏదైతే ఉంటుందో దానికంటే 5 years ఎక్స్ట్రా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్నటువంటి అభ్యర్థులకు ఇస్తారు. ద డైరెక్టివ్ డేటెడ్ June 25, 2024 ఫాల్స్ అండర్ ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 2016లో. సో మోడీ ఫస్ట్ గవర్నమెంట్ లేదా NDA-1, సో అంటే నరేంద్ర మోడీ గారు పిఎం ఉన్నప్పుడు NDA-1 గవర్నమెంట్ లో మనకి చూడడం జరిగింది. సో ఇప్పుడు ఉన్నది NDA-3. NDA-2 అంటే 2019 గవర్నమెంట్. సో దాదాపు 10 years క్రితమే అంటే 2016లోనే ఈ యొక్క పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ మనకి పాస్ అవడం జరిగింది, విచ్ మ్యాండేట్స్ సచ్ రిజర్వేషన్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ టు ఎన్షూర్ ఈక్వల్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. జనరల్ గా కాంకరెంట్ లిస్ట్ లేదా స్టేట్ లిస్ట్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద ఒక యూనియన్ లెజిస్లేషన్ అంటే పార్లమెంట్ కనుక లెజిస్లేషన్ చేస్తే స్టేట్స్ రాటిఫై చేసిన వాటికి రూల్స్ ఫ్రేమ్ చేయడానికి, రూల్స్ ఫ్రేమ్ చేసిన దానికి ఇంప్లిమెంటేషన్ చేయడానికి, చేసిన దానికి దాని పనితీరుని ప్రోగ్రెస్ని రివ్యూ చేయడానికి కొంత టైం అనేటువంటి తీసుకుంటూ ఉంటుంది. సో ఈ లోపల ఆ ఫార్మాలిటీస్ అన్ని లెజిస్లేటివ్ ఫార్మాలిటీస్, ఎగ్జిక్యూటివ్ ఫార్మాలిటీస్, కొన్ని కమిషన్స్ ఫ్రేమ్ చేయడం, ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఇవన్నీ టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి తెలంగాణ వరకు ఇది ఇంప్లిమెంటేషన్లోకి రావడానికి దాదాపు 8 years టైం అయితే మనకు పట్టింది. లీగల్ బేసిస్ ఏంటంటే సెక్షన్ 32 ఆఫ్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్. సో ఇందాక మనం డిస్కస్ చేసినటువంటి యాక్ట్ ఏదైతే ఉందో సెంట్రల్ యాక్ట్, దాన్ని బేస్ చేసుకుని ఈ యొక్క గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని మనకి ఇవ్వడం జరిగింది. దిస్ సెక్షన్ స్టిపులేట్స్ దట్ ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ అదర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిసీవింగ్ గవర్నమెంట్ ఎయిడ్, సో గవర్నమెంట్ ఎయిడ్ తీసుకునేటువంటి అదర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఒక 5 years ఏజ్ రిలాక్సేషన్ తో పాటు 5% రిజర్వేషన్స్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ కి ఇవ్వాల్సి ఉంటుంది. మస్ట్ రిజర్వ్ ఏ మినిమం 5% ఆఫ్ ద సీట్స్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్. Additionally, these individuals are entitled an upper age relaxation of 5 years for admission into the institutions. So ఇక్కడ లాజిక్ ఏంటంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, ఇప్పుడు కాళ్ళ దగ్గర అంగవైకల్యం ఉన్నటువంటి ఒక అబ్బాయి లేదా అమ్మాయి ఉన్నారనుకోండి, వాళ్ళు అన్ని ఆర్గాన్స్ పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి అభ్యర్థి వెళ్ళినట్లుగా స్కూల్కి లేదా కాలేజీకి వెళ్ళడానికి కొంత టైం పడుతుంది. సో వాళ్ళకి ఎప్పుడూ ఒక సపోర్ట్ ఉండాలి. సో రెగ్యులర్ క్లాసెస్కి, ఎగ్జామినేషన్స్కి పక్కన ఒక తోడు ఉండాలి. కాబట్టి వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి కొంత టైం, ఎక్స్ట్రా టైం అనేటువంటిది వాళ్ళకి అవసరం ఉంటుంది. సో వాళ్ళు గ్రో అయ్యి అడ్మిషన్ తీసుకుని, సో కొన్నిసార్లు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసే రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని అకామిడేట్ చేయాలంటే ఒక ఇంక్లూజివ్, అంటే ఇక్కడ మనకి ఈక్వాలిటీ కాదు ఈక్విటీ. సో ఈక్విటీ అంటే ఈక్వాలిటీ అమాంగ్ ద ఈక్వల్స్. సో ఎవరైతే కొన్ని లిమిటేషన్స్ తోటి ఉంటారో వాళ్ళకి ఇలాంటి రిలాక్సేషన్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళు నార్మల్ జనరల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కంపీట్ అవ్వగలుగుతారు. ఇదే మన యొక్క డెమోక్రటిక్ సోషలిజం యొక్క మనకి ఇంప్లిసిట్ ప్రిన్సిపల్ గా మనకి చెప్తుంది. సో అందరికీ సమాన అవకాశాలు కల్పించడం అంటే అందరికీ ఒకటే రూల్ పెట్టడం కాదు. సో సమానంగా అవకాశాలు ఉన్న పీపుల్ కి సమానమైనటువంటి రూల్స్ పెట్టడమే మనకి ఈక్విటీగా కనిపిస్తుంది. So, objective. The directive emphasizes the importance of inclusive education, acknowledging that social barriers often hinder the full potential of the individuals with disabilities. So, ఇదే వాళ్ళకు ఉన్నటువంటి బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వైకల్యం వల్ల సరిగా వినలేకపోవడం, చూడలేకపోవడం, మాట్లాడలేకపోవడం, నడవలేకపోవడం, వీటి వల్ల కొంత టైం లాగ్ అనేటువంటిది అన్ని సరిగ్గా ఉన్నటువంటి విద్యార్థికి, సో ఇలా ఏదో ఒక ఆర్గాన్ నుంచి సపోర్ట్ లేనటువంటి విద్యార్థికి కొంత అర్థం చేసుకోవడంలో, పర్ఫామ్ చేయడంలో కొంత ల్యాగ్, కొంత డిలే ఉంటుంది. దాన్ని యొక్క అడ్రస్ చేయడం కోసమే ఈ యొక్క 5 years మనకి ఆ డెల్టా టైం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. The government aims to create a level playing field by ensuring that educational institutions are accessible and equipped to support the academic needs of the students with disabilities. So, government educational institutions కాదు, government aided educational institutions కూడా 5% రిజర్వేషన్ ఇవ్వాలి, 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడంతో పాటు, సో ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఉన్నటువంటి ఇంకొక థింగ్ ఏంటంటే ఆ ఇన్స్టిట్యూషన్స్ యాక్సెసిబుల్ గా ఉండాలి, equipped to support the academic needs of the students with disabilities. సపోజ్ ఒక లోకోమోటివ్ డిజేబుల్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, నడవడం ఇబ్బంది పడేటువంటి స్టూడెంట్, తనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న క్లాస్ రూమ్స్ లో అడ్మిషన్ ఇవ్వాలి, లిఫ్ట్ ఫెసిలిటీస్ ఉండాలి, ర్యాంప్ అనేది ఉండాలి,
సో ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్ ఎవరికైతే స్పెషల్ నీడ్స్ ఉంటాయా వాళ్ళకి డిఫరెంట్ వాష్రూమ్స్, సో వెస్ట్రన్ వాష్రూమ్స్ టైప్ ఇలాంటివి అవసరం ఉంటాయి. ఇండియన్ వాష్రూమ్స్ ఉంటే వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవడం కష్టం. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలకి అనుగుణంగా ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ని ఎక్విప్ చేసుకోవాలనేటువంటిది కూడా ఈ యొక్క సెక్షన్ 32 ఆఫ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ యాక్ట్ 2016 లో మనకి ఉండడం జరిగింది. దానికి ఇప్పుడు ఒక లీగల్ బేసిస్ అనేటువంటిది గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా రావడం జరిగింది. Addressing the challenges, to facilitate inclusivity, educational institutions must provide essential facilities like ramps, lifts, toilets, ఇవన్నీ. సో క్యాంపస్ ని డిజేబిలిటీ ఫ్రెండ్లీగా ఉండాలి. ఒక డిజేబుల్ స్టూడెంట్ అక్కడ చదివితే తను డిజేబుల్ అనే విషయం తనకు గుర్తు రాకూడదు. సో ర్యాంప్ ద్వారా ఈజీగా క్లాసెస్కి వెళ్ళాలి. తనకు కావాల్సిన టాయిలెట్స్ తనకు ఉండాలి. పై ఫ్లోర్లో ల్యాబ్స్ ఏమైనా ఉంటే వెళ్ళడం కోసం లిఫ్ట్ ఉండాలి. అప్పుడు తనకి ఆ డిజబిలిటీ ఉన్నది అనే విషయాన్ని కనీసం తాత్కాలికంగా ఆ స్టూడెంట్ మర్చిపోయి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి, కానీ డిస్క్రిమినేషన్ లోన్ అవ్వకూడదు. సో ఇంతే కాకుండా ఫినాన్షియల్ కన్స్ట్రైన్స్, ఇన్ అడిక్వేట్ అకాడమిక్ సపోర్ట్, అంటే ట్యూషన్స్ అవసరం ఉంటాయి వాళ్ళకి. క్లాస్లో చెప్పింది ఒకసారి అర్థం కాకపోవచ్చు, క్యాచ్ చేయలేకపోవచ్చు, అందరి ముందు అడగలేకపోవచ్చు. సో వాళ్ళకి స్పెషల్ సపోర్ట్ కావాలి. ఫినాన్షియల్ కన్స్ట్రైన్స్, సో ఒక దివ్యాంగ్ స్టూడెంట్కి చదివించడానికి పేరెంట్స్కి వాళ్ళ స్పెషల్ నీడ్స్ తీర్చడం కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది మామూలు విద్యార్థి కంటే. సో ఇవన్నీ కూడా అడ్రస్ చేయడానికి ఒక లీగల్ బేసిస్ దొరికింది. యూనివర్సిటీస్ ఆర్ రిక్వైర్డ్ టు ఆఫర్ ఫీ కన్సెషన్స్. సో వాళ్ళకి ఏజ్, సో టైం కొంత ఎక్కువ స్పెండ్ చేస్తారు కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఫినాన్షియల్ కన్స్ట్రైన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క ఖర్చు తగ్గాలి అంటే మాక్సిమం ఎంత ఫీ కన్సెషన్ ఉంటే అంత ఫీ కన్సెషన్ హ్యాండిక్యాప్స్. అందుకని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఫీజుల్లో అవ్వచ్చు, కొన్ని అడ్మిషన్స్లో అవ్వచ్చు, ఈవెన్ ప్రైవేట్ కాలేజెస్ కొన్ని వాలంటరీగా కూడా ముందుకి గవర్నమెంట్ ఆర్డర్ రాకముందే వాలంటరీగా కూడా ఫీ కన్సెషన్స్ ఇవ్వడము, చారిటబుల్ ట్రస్ట్ తోటి లింకప్ ఉండడము, స్కాలర్షిప్స్ ఇవ్వడము, ఇవన్నీ వాలంటరీగా జరుగుతున్నాయి. బట్ వాలంటరీ ఈజ్ ఆల్వేస్ వాలంటరీ, ప్రతి చోట అమలు అవ్వదు. కాబట్టి దానికి గవర్నమెంట్ ఆర్డర్ అనేటువంటిది ఒకటి తోడవాలి. సెకండ్ చూస్తుంటే ఫస్ట్ తెలుగు ఉమెన్ టు క్రాస్ ఇంగ్లీష్ ఛానల్. సో మన హైదరాబాద్కి చెందినటువంటి ఒక వనిత ఎవరైతే ఉన్నారో టీమ్ ఆఫ్ 8 మెంబర్స్ లో పాటు ఇంగ్లీష్ ఛానల్. సో ఇంగ్లీష్ ఛానల్ అంటే దాదాపు 12 డిగ్రీల సెంటిగ్రేడ్, సో అంతే ఉష్ణోగ్రత ఉంటుంది. సో చల్లటి నీళ్ళని తట్టుకుని దాదాపు 60 గంటల పాటు స్విమ్ చేస్తూ టీమ్ ఆఫ్ 8 మెంబర్స్ లో తెలంగాణకి హైదరాబాద్ ఉమెన్ ఉండడం జరిగింది. సో ఆ యొక్క డీటెయిల్స్ మనం చూస్తాం. సో డాక్టర్ క్వీన్ విక్టోరియా గన్నం. సో మేడం పేరు డాక్టర్ క్వీనీ విక్టోరియా గన్నం ఫ్రమ్ హైదరాబాద్ మేడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ ఉమెన్ ఫ్రమ్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ టు క్రాస్ ద ఇంగ్లీష్ ఛానల్. సో తెలంగాణ కాదు, హైదరాబాదే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ లేడీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంగ్లాండ్ కి ఫ్రాన్స్ కి మధ్య ఉన్నటువంటి ఇంగ్లీష్ ఛానల్ లేదా ది ఛానల్ అని చెప్పి మనం పిలుస్తుంటాం. దాంట్లో ఈత కొట్టడం జరిగింది. ద క్వీనీ వాజ్ పార్ట్ ఆఫ్ టీమ్ ఆఫ్ 8 స్విమ్మర్స్ అని చెప్పుకున్నాము. సో 71 కిలోమీటర్లు పొడవు ఉంటుంది ఆ యొక్క ఇంగ్లాండ్ కి మరియు ఫ్రాన్స్ కి మధ్యలో ఉన్నటువంటి ఇంగ్లీష్ ఛానల్. సో దాదాపు 60 గంటల 50 నిమిషాలు, అంటే 61 గంటలు. సో 61 అవర్స్ స్విమ్ చేసి 71 కిలోమీటర్స్ 12 నుంచి 13 డిగ్రీలు ఉష్ణోగ్రత మాత్రమే ఉండేటువంటి దాంట్లో ఈదడం జరిగింది. ద స్విమ్ టుక్ ప్లేస్ ఇన్ వాటర్ టెంపరేచర్స్ ranging between 12 to 13 degrees Celsius, presenting significant challenges due to cold conditions. సో ఒక కోల్డ్ కండిషన్స్ ఉండడం వల్ల 12 to 14 degrees Celsius మాత్రమే ఉంటాయని చెప్పేసాను. సో ఒక కోల్డ్, సో వామ్ కరెంట్స్, కోల్డ్ కరెంట్స్ అని చెప్పేసి మనం జాగ్రఫీలో వింటూనే ఉంటాం. సో ఈ యొక్క ఆల్రెడీ ఆ యొక్క చలి ఎక్కువ ఉండేటువంటి ఏరియాస్ మరియు కోల్డ్ కండిషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఒక వేడి ప్రాంతం, ఒక ఉష్ణమండల ప్రాంతానికి సంబంధించినటువంటి మన దక్షిణ భారతదేశం లేదా హైదరాబాద్ ఇలాంటి ఏరియా నుంచి అక్కడికి స్విమ్ చేయడం అనేది చాలా చెప్పాలంటే రిమార్కబుల్ థింగ్ అని మనం చెప్పుకోవచ్చు. డాక్టర్ గంధమ్స్ అచీవ్మెంట్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్, ఇట్ బ్రేక్స్ జెండర్ అండ్ రీజనల్ బ్యారియర్స్. సో ఇంగ్లీష్ ఛానల్ ని స్విమ్ చేశారు ఒక స్విమ్మర్ అనేది పెద్ద న్యూస్ కాకపోవచ్చు, బట్ తను లేడీ అవ్వడం, అది కూడా ఇండియాలో, సో సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక లేడీ, సో ఆల్ టుగెదర్ డిఫరెంట్ జాగ్రఫీలో డిఫరెంట్ యొక్క జెండర్ యొక్క బ్యాక్గ్రౌండ్స్ లో స్విమ్ చేయడము, సో అంత 71 కిలోమీటర్లు 61 గంటలు నీళ్ళలో స్పెండ్ చేయడము, ఇవన్నీ కూడా జెండర్ బ్యారియర్స్ ని డిస్ట్రాయ్ చేయడమే కాకుండా ఎవరైతే అంబిషియస్ గోల్స్, ఈవెన్ మెన్ కూడా స్విమ్మర్స్ అవ్వాలనుకుంటున్నారో, ఇలాంటి అడ్వెంచర్స్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఒక స్ఫూర్తి ఇవ్వడానికి, సో ఒక్క ఉమెన్, సో ఉమెన్ చేయడం వల్ల జెండర్ పరంగా ఒక జెండర్ ఈక్వాలిటీ, జెండర్ బ్యారియర్స్
జెండర్ స్టిగ్మాస్, జెండర్ టాబూస్ ని ఓవర్కమ్ చేయడమే కాకుండా ఇండియాకి సంబంధించి ఇండియాలో డౌన్ సౌత్ ఆఫ్ ఇండియా నుంచి కూడా వచ్చి చేయడం అనేటువంటిది జాగ్రఫికల్ as well as జెండర్ బ్యారియర్స్ కి ముగింపు పలికినట్టయింది. హర్ సర్వీసెస్ సక్సెస్ హౌస్ యాజ్ ఎ బీకాన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫర్ యంగ్ అథ్లెట్స్. సో ఒక ఆశా కిరణం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఉమెన్ స్విమ్మర్ అక్కడికి వెళ్ళి స్విమ్ చేసింది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది స్ఫూర్తి పొందుతారు, ముఖ్యంగా ఒక ఉమెన్ అథ్లెట్స్ అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఇంగ్లీష్ ఛానల్ మనం చూసుకున్నట్లయితే ఇంగ్లాండ్ కి ఫ్రాన్స్ కి మధ్య మనకి ఫ్రాన్స్ కి నార్త్, ఇంగ్లాండ్ కి సౌత్ కి ఇంగ్లీష్ ఛానల్. సో ఇంగ్లీష్ ఛానల్ మనకి సో వరల్డ్ లో ఉన్నటువంటి ట్రేడ్ రూట్స్ లో సో చాలా బిజీ ట్రాఫిక్స్ ఉన్నటువంటి రూట్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క అట్లాంటిక్ ఓషన్ అనేటువంటిది ఒక బిజీ ట్రాఫిక్ కి సింబాలిక్ గా మనం చెప్పుకుంటాము. యూకే కి ఫ్రాన్స్ కి మధ్యలో ఉంది. సో మనకి జాగ్రఫికల్ గా కూడా సో ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పి పిన్ అని చెప్పి యూపీఎస్సీ పర్స్పెక్టివ్ లో మనం వాడుతుంటాం. అలాంటి వాటిలో ఇంగ్లీష్ ఛానల్ ఎప్పుడు న్యూసెస్ లో ఉంటుంది. సో ఇంగ్లీష్ ఛానల్ ఆఫెన్లీ says the channel is a body of water that separates southern England from northern France. సో ఇది మనకు చెప్పాలి అంటే 560 కిలోమీటర్స్ అంటే ఒక 350 మైళ్ళు ఉంటుంది. వ్యారీస్ ఇన్ విత్ ఫ్రమ్ 240 కిలోమీటర్స్. సో మనకి లెంత్ వచ్చేసి 350 మైల్స్, విత్ వచ్చేసి ఒక 150 మైల్స్ ఉంటుంది. సో ఇట్స్ ఏ నేరోవెస్ట్ పాయింట్. దాని యొక్క నేరోవెస్ట్ పాయింట్ అంటే మనకి మ్యాప్స్ చూసుకుంటే ఇలాంటి చిన్న చిన్న నేరోవెస్ట్ పాయింట్స్ ఉంటాయి, ఒక 21 మైల్స్ దాకా మనకి ఉంటుంది. సో కరెంట్స్ అండ్ టైడ్స్, సో స్ట్రాంగ్ కరెంట్స్ ఉంటాయి అక్కడ, దట్ చేంజ్ డైరెక్షన్ అప్రాక్సిమేట్లీ ఎవ్రీ 6 hours. సో చాలా ర్యాండమ్ గా ఒక మనకి కోల్డ్ సిచ్యువేషన్ మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి ఓషన్ కరెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ర్యాండమ్ గా ఎవ్రీ 6 hours కి వాటి డైరెక్షన్స్ ని మారుస్తూ ఉంటాయి. కాబట్టి ప్రవాహానికి ఎదురుగా ఈత కొట్టడం, సో మనకి మ్యాథ్స్ సిశాట్ యాప్టిట్యూడ్ ఇప్పుడు గ్రూప్ 1 అయితే డేటా ఇంటర్ప్రిటేషన్ లో మ్యాథ్స్ లో మనకి తెలుసు ప్రవాహానికి ఎదురుగా ఈత కొట్టడం అంటే టు ట్రావెల్ అగెన్స్ట్ ద కరెంట్స్ అనేటువంటిది మనకి బోట్స్. సో టైమ్ అండ్ డిస్టెన్స్ చేసినప్పుడు బోట్స్ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మనం చూస్తుంటాం. వెరీ వెరీ హార్డ్ థింగ్. సో ప్రవాహానికి ఎదురుగా ఈత కొట్టడమే హార్డ్ అంటే వాటి దిశ ఎవ్రీ 6 years కి మారుతూ ఉంటుంది. కాబట్టి అలాంగ్ విత్ కోల్డ్ కండిషన్స్ అండ్ ఇక్కడ ఉన్నది ఒక లేడీ, అది కూడా ఇండియాలో సదర్న్ పార్టీకి సంబంధించిన లేడీ. సో అర్థం చేసుకోండి ఎంత డిఫికల్ట్ అచీవ్మెంటో మీరు అర్థం చేసుకోవచ్చు. Challenges for swimmers. These currents pose challenges for swimmers attempt to cross the channel, requiring careful planning and navigation. So planning ఉండాలి, ఆ ప్లానింగ్ ని రియల్ టైమ్ లో ఎగ్జిక్యూట్ చేయడానికి కరెక్ట్ నావిగేషన్ కూడా ఉండాలి. రెండిట్లో ఏమాత్రం తేడా వచ్చినా లైఫ్ రిస్క్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మెరైన్ లైఫ్ అండ్ ఎన్విరాన్మెంట్ చూస్తే సో ఇలాంటి డిఫికల్ట్ టెరైన్స్ కాదు, ఇలాంటి డిఫికల్ట్ ఒక డైవర్స్ అక్వాటిక్ రీజన్స్ ఎప్పుడైనా మనకి మెరైన్ స్పీషియస్ కి చాలా రిచెస్ట్ హాట్స్పాట్ గా ఉంటుంది. సో అక్కడ మనకి చాలా ఫిషెస్, సీ బర్డ్స్, మెరైన్ మ్యామల్స్ ఇవన్నీ ఉంటాయి. సస్టైనబుల్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేటువంటిది ఆ యొక్క రీజియన్ లో మనం చూస్తాం. కన్జర్వేటివ్ ఎఫర్ట్స్ కూడా వాళ్ళు చేస్తున్నారు. జనరల్ గా వెస్టర్న్ సొసైటీలో కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అనేటువంటివి ఒక పొలిటికల్ ఎజెండాగా కూడా ఉంటాయి. సో ఇక్కడ మనం ఏవైతే వెల్ఫేర్ డెవలప్మెంట్ ని ప్రభుత్వం నుంచి డిమాండ్ చేస్తామో వాళ్ళు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ని కూడా డిమాండ్ చేస్తుంటారు. సో యొక్క సస్టైనబుల్ ఎకలాజికల్ ప్రాక్టీసెస్ అనేటువంటివి కూడా మెజర్స్ కూడా అక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో పోస్టల్ డిపార్ట్మెంట్ ఓపెన్స్ 100 సుకన్య సమృద్ధి అకౌంట్స్ అండర్ స్ఫూర్తి ప్రోగ్రామ్. స్ఫూర్తి ఇనిషియేటివ్ అనేటువంటిది పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క సౌజన్యంతో సుకన్య సమృద్ధి యోజన మనకి అందరికి తెలుసు, బేటీ పడావో బేటీ బచావో ఇనిషియేటివ్స్ లో భాగంగా వచ్చినటువంటి స్కీమ్. సో దాన్ని టైలర్ మేడ్ సొల్యూషన్ అంటాము, లోకల్ నీడ్ స్కీమ్ యొక్క అనుసంధానిస్తూ సో తెలంగాణ పర్స్పెక్టివ్ లో సో హైదరాబాద్ లో ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్ఫూర్తి అనేటువంటి ప్రోగ్రామ్ అయితే జరిగింది. సో ఎంపవర్ అండర్ ప్రివిలేజ్డ్ గర్ల్స్. సో గర్ల్స్ కోసము ఈ యొక్క సుకన్య సమృద్ధి యోజన వచ్చింది. దాంట్లో అండర్ ప్రివిలేజ్డ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఒక 100 సుకన్య సమృద్ధి అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇండియా పోస్ట్ పేమెంట్ డిజిటల్ బ్యాంక్ అకౌంట్స్ ఆర్ ఆల్సో ఓపెన్ ఫర్ మదర్స్ అండ్ గార్డియన్స్ ఆఫ్ ద గర్ల్స్. సో అండర్ ప్రివిలేజ్డ్ గర్ల్స్ కి సుకన్య సమృద్ధి యోజన యొక్క ఫెసిలిటీ ఉంది కాబట్టి వాళ్ళకి 100 అకౌంట్లు ఓపెన్ చేశారు. సో ఒక గర్ల్ చైల్డ్ ని ప్రొటెక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో వాళ్ళ యొక్క పేరెంట్స్ అండ్ గార్డియన్స్ కూడా అదే ఫైనాన్షియల్ ఇంక్లూజివిటీ ఇవ్వడం అనేటువంటిది ఒక పక్కన జెండర్ ఇంక్లూజివిటీని ఇంకా పెంచుతుంది. ఎందుకంటే మదర్స్ కి దీంట్లో డిజిటల్ అకౌంట్స్ ఇస్తున్నారు, ఐపీపీలో పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ లో ఇస్తున్నారు. సో అక్కడ
గర్ల్ చైల్డ్ ని ప్రొటెక్ట్ చేయడం మాత్రమే కాదు, ఆ గర్ల్ చైల్డ్ ని లైఫ్ లాంగ్ ప్రొటెక్ట్ చేసేటువంటి మదర్స్ కూడా జెండర్ ఇంక్లూజివిటీ, ఫినాన్షియల్ ఇంక్లూజివిటీ యొక్క ఒక ప్రోగ్రామ్ ద్వారా యొక్క 2 లక్ష్యాలని. సో ఈ రోజు జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ మొత్తం, సో మాక్సిమం మనకి గ్రూప్ 1 మెయిన్స్ లో సోషల్ ఇష్యూస్ అండ్ గవర్నెన్స్ కి పనికొచ్చే విధంగా ఎవ్రీ ఇనిషియేటివ్ దాదాపుగా ఉమెన్ కి లింకప్ అయి ఉంది. సో ఉమెన్ ఇష్యూస్ అనేటువంటిది ఎస్ఏలు కూడా వస్తాయి, మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ లో వస్తాయి. ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ లో థర్డ్ సెక్షన్ లో డెవలప్మెంట్ అనేటువంటిది, మనకి ఎకానమీ పేపర్ లో థర్డ్ సెక్షన్ లో మనకి డెవలప్మెంట్ అనేటువంటి ఒక పేపర్ అయితే ఒక సెక్షన్ ఉండడం జరిగింది. దాంట్లో కూడా జెండర్ ఇష్యూస్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి జెండర్ ఇష్యూస్ లేని పేపర్ టిఎస్పిసి లో లేదు, ఎక్సెప్ట్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ తప్ప. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, సో ఈవెన్ మీరు మోడర్న్ ఇండియన్ హిస్టరీ పేపర్ తీసుకున్నా కానీ ఉమెన్ దెన్ అండ్ నౌ అనేటువంటి టాపిక్ వస్తే ఈ పాయింట్స్ అన్ని, సో ఇప్పటి ఉమెన్ ఎంత ఎంపవర్మెంట్ అయింది అని చెప్పడానికి చిన్న ఒక లైన్ లేదా ఒక వర్డ్ ఎగ్జాంపుల్ కింద కూడా ఈ కంటెంట్ యూజ్ అవుతుంది. కాబట్టి సిన్సియర్ రిక్వెస్ట్, తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించినటువంటి ప్రతి పాయింట్ ని స్వాలో చేయండి. ఒక తిమింగలం, ఒక షార్క్ షెప్ప, ఆ మెరైన్ స్పీషియస్ ని ఎలా అయితే ప్రేని స్వాలో చేస్తో అలా జస్ట్ స్వాలో చేసేయండి. ఎంత గుర్తుంటే, సో ఎన్ని పాయింట్స్ గుర్తుంటే మెయిన్స్ లో అన్ని బ్యూటిఫుల్ పాయింట్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద రాయొచ్చు. సో ట్రెడిషనల్ గా రాసే ఎప్పుడు రిపీటెడ్ గా వచ్చేటువంటి పాయింట్స్ రిపోర్ట్స్ కాకుండా ఇలాంటి డాక్టర్ విక్టోరియా, క్వీనీ విక్టోరియా ఎగ్జాంపుల్స్ ఇలాంటివి చెప్పడం ద్వారా కాంటెంపరీ ఇష్యూస్ ని టచ్ చేస్తే మంచి సర్వీస్ మీకు మెయిన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ద ఈవెంట్ వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ జామియా ఐ ఉస్మానియా పోస్ట్ ఆఫీస్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ టిఎం శ్రీలత. వెరీ వెరీ ఇంపార్టెంట్, తెలంగాణ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎవరు అని అడిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. పేపర్ స్టాటిక్ జీకే అంటే గ్రూప్ 2 గ్రూప్ 3 గురించి చెప్తున్నాను. పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళదలుచుకుంటే ఉమెన్ కి సంబంధించినటువంటి ఇష్యూస్, ఎందుకంటే పోస్ట్ మాస్టర్ జనరల్ అంటే జనరల్ గా మెన్ ఉంటారు, కానీ ఇక్కడ శ్రీలత ఉమెన్ జరిగింది. సో సా పార్టిసిపేషన్ ఫ్రమ్ 64 యూపీఎస్సీ 2024 ర్యాంక్ హోల్డర్స్ హూ ఫెసిలిటేటెడ్ ద ఓపెనింగ్ ఆఫ్ దిస్ అకౌంట్స్. యూపీఎస్సీ ర్యాంకర్స్ ని కూడా తీసుకొచ్చారు. సో సుకన్య సమృద్ధి అకౌంట్స్ ఓపెన్ చేయడం కాదు, వాళ్ళ మదర్స్ కి పోస్టల్ పేమెంట్ బ్యాంక్ డిజిటల్ అకౌంట్స్ ఓపెన్ చేయడమే కాకుండా ర్యాంక్ హోల్డర్స్ ని పిలిపించి సన్మానం చేయడం ద్వారా ఫ్యూచర్ లో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ నుంచి వచ్చేటువంటి మనీ, సో ఎడ్యుకేషనల్ నీడ్స్ కి, మ్యారేజ్ నీడ్స్ కి దేనికైనా వాడచ్చు. బట్ ఇలాంటివి చేయడం ద్వారా అగైన్ ఉమెన్ కి మళ్ళీ యూపీఎస్సీ లాంటి కోర్సులు, గ్రూప్ 1 లాంటి కోర్సెస్ కి పంపించి మంచి బ్యూరోక్రాట్స్ గా చేసేటువంటి అవకాశం, ఆ స్ఫూర్తి కూడా ఇచ్చారు. సో 1 పాయింట్ సొల్యూషన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఒక ప్రోగ్రామ్. సో వన్స్ అగైన్ ఈ స్ఫూర్తి ప్రోగ్రామ్ సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ మీరు అధ్యయనం చేయండి. So, since the inception of the Sukanya Samruddhi Yojana, a small deposit scheme for girl child by central government in 2015, over 3.89 crore accounts have been opened nationwide until April 2024. Very, very important. April 2024 వరకు 3.89 crore అంటే ఒక 4 crore అకౌంట్స్ ఓపెన్ అయ్యాయని చెప్పుకోవచ్చు. 4 కోట్ల సుకన్య సమృద్ధి యోజన అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి అంటే 4 కోట్ల మంది అమ్మాయిలకి మైనారిటీ థియరీ మెజారిటీకి వచ్చేటప్పటికి వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ కానీ కావాల్సిన డబ్బు వాళ్ళ పేరెంట్స్ చేతిలో ఉంటుంది. దీనివల్ల ఒక వాళ్ళ మ్యారేజ్ చేసుకుంటే కనుక ఈ డౌరీ హెరాస్మెంట్స్, పెళ్లి కోసం పేరెంట్స్ ఇబ్బందులు పడటం, ఫినాన్షియల్ ట్రబుల్స్, సో ఆ విషయ సైకిల్ నుంచి విముక్తి దొరుకుతుంది. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తే కనుక అగైన్ ఉమెన్ మళ్ళీ సంపాదించే స్టేజ్కి వస్తారు. మల్టీప్లేయర్ ఎఫెక్ట్ అనేటువంటిది ఇండియన్ ఎకానమీలో గ్రో అవుతుంది, జెండర్ డైవర్సిటీ పెరుగుతుంది. అండ్ ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 30% ఆఫ్ ద ఇండియన్ జీడిపి విల్ ఇంక్రీజ్ ఇఫ్ ఉమెన్ వర్క్ ఫోర్స్ విల్ బి 50%. సో మెన్ తో ఈక్వల్ గా కనుక వాళ్ళు రాగలిగితే మన జీడిపి 30% కూడా పెరుగుతుంది. కాబట్టి ఇండైరెక్ట్ గా ఇలాంటి స్కీమ్స్ ఒక లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ చేంజెస్, ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది ఎకానమీలో కూడా తీసుకొస్తుందని చెప్పేసి, అందుకే నేను ఉమెన్ ఇష్యూస్ ని ఎలా అయినా లింక్ చేసుకోవచ్చు, ఎక్కడైనా వాడుకోవచ్చు, దానికి ఒక లిమిటేషన్ ఇంక్లూడింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా. సో ఒక 4 crore అకౌంట్స్ ఉన్నాయి. ఆ అకౌంట్స్ వాళ్ళ మెచ్యూరిటీ అయిన తర్వాత, మెచ్యూరిటీ టైం అయిన తర్వాత వాళ్ళు మేజర్స్ అయినప్పుడు బయటకు వస్తాయి. హైయర్ ఎడ్యుకేషన్ లో స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ లాంటి కోర్సెస్ లో ఎన్రోల్ అవ్వాలి అంటే డబ్బు కావాలి. సో ఇలా కూడా లింక్ చేసుకోవచ్చు. ఉమెన్ కి సంబంధించినటువంటి పాయింట్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మెటీరియల్ సేవ్ చేసుకోండి, యూజ్ చేసుకోండి.
So Spurti program, Spurti is a program organized for underprivileged girls by the Indian Postal Department. Many young women have utilized the funds from these accounts for their education and marriages in timely manner. So సమయానికి చేతిలో డబ్బు ఉంటే ఎడ్యుకేషన్ అడ్మిషన్ అయినా మ్యారేజ్ ఒక మంచి లైఫ్ పార్ట్నర్ని వెతుకుని మ్యారేజ్ అయినా కానీ కెరీర్ అయినా లేదా లైఫ్ అయినా సెటిల్మెంట్ టైం కావడానికి ఇలాంటి యొక్క ఇన్పుట్ యొక్క సపోర్ట్ అనేటువంటిది స్కీమ్స్ నుంచి మనం చూడొచ్చు. సో పోస్ట్ ఆఫీస్ సుకన్య సమృద్ధి యోజన, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాక్డ్ సేవింగ్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటికి గ్యారంటీగా ఉంటుంది ఒకవేళ పోస్టల్ డిపార్ట్మెంట్ కనుక పే చేయలేకపోతే. కాబట్టి నిర్భయంగా ప్రజల అకౌంట్స్ లో డిపాజిట్ చేస్తారు. పార్ట్ ఆఫ్ బేటీ బచావో బేటీ పడావో యోజన అని చెప్పి చెప్పుకున్నాం. టు బిల్డ్ ఏ కార్పస్ ఫర్ ఎడ్యుకేషన్ ఫ్యూచర్ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్. ద పేరెంట్ ఆర్ లీగల్ గార్డియన్, పేరెంట్ సో అమ్మాయిని పుట్టించినటువంటి తల్లిదండ్రి మాత్రమే కాదు, లీగల్ గార్డియన్స్ అమ్మాయిని చూసుకుంటున్నటువంటి ఎవరైనా లీగల్ గార్డియన్ కూడా అమ్మాయి 10 సంవత్సరాల వయసు వచ్చే లోపల అకౌంట్ ఓపెన్ చేయాలి. 10 సంవత్సరాల తర్వాత ఓపెన్ చేయడం కుదరదు, ముందే ఓపెన్ చేయాలి. సో an immensely positive response through the Sukanya Samriddhi and it is highly commendable. సో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, పేద వర్గాలకి అందుబాటు రేట్లలో ఉన్నాయి. సో దేశంలో ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఇచ్చేటువంటి సో మనకి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అవ్వచ్చు, ఇలాంటి సో రైతులకు సంబంధించినటువంటివి, ఓల్డేజ్ పెన్షనర్స్ అవ్వచ్చు, ఉమెన్ సో ఈ గర్ల్ చైల్డ్ అవ్వచ్చు, వీళ్ళ ముగ్గురికి యొక్క ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి సో ఫినాన్షియల్ ఇంక్లూజివిటీతో పాటు యొక్క వీకర్ సెక్షన్ యొక్క వెల్ఫేర్ ని కూడా ఇచ్చేటువంటి ఇనిషియేటివ్ గా మనకి సుకన్య సమృద్ధి యోజన కనిపిస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్స్ ఎక్సర్సైజ్ టు ఐడెంటిఫై జెన్యూన్ బెనిఫిషరీస్ ఆఫ్ రైతు భరోసా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ జెన్యూన్ బెనిఫిషరీస్ మనకి ఎందుకు కావాలంటే 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి, గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొండలకి గుట్టలకి కూడా సో ఎవరైతే ఇన్ ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో సో కొండలకి గుట్టలకి డబ్బున్న వాళ్ళకి భూస్వాములకి కూడా రైతు బంధు అందింది అనేటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి. వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ఎలిగేషన్స్ ఉన్నాయి, అవి ప్రూవ్ అవి ఎంతమంది ఎలా ఉన్నారు అది డిఫరెంట్ సబ్జెక్ట్. అది తెలంగాణ గవర్నమెంట్ వైట్ పేపర్స్, బడ్జెట్ స్పీచ్, ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ లో కొన్ని అఫీషియల్ రికార్డ్స్ నుంచి మనం మాట్లాడుతుంటుంది. అది మనకు అవసరం లేదు. అది గ్రూప్ 1 ఆస్పిరెంట్ గా గతంలో కొన్ని టార్గెటెడ్ బెనిఫిషరీస్ కి దక్కలేదు అనేటువంటి స్టేట్మెంట్ మాత్రం రాసుకోవచ్చు, మిగతా మనకు అనవసరం. రెండోది, రైతు భరోసా యొక్క అమౌంట్ పెరిగింది. సో ఇంతకుముందు 10,000 నుంచి ఇప్పుడు 15,000 రూపీస్కి వచ్చింది. సో ఎక్స్పెండిచర్ పెరిగింది. అదే పాత బెనిఫిషరీసే ఉంటే గనక ఇది మరింత పెరిగి ప్రభుత్వం యొక్క ఎక్స్చెక్కర్కి చాలా ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఈ రాంగ్ బెనిఫిషరీస్ని తీసేయాలి, ఈ యొక్క పెరిగిన అమౌంట్ని రైట్ బెనిఫిషరీస్కి పంచాలి. సో అలా జరగాలి అంటే మనకి యొక్క జెన్యూన్ బెనిఫిషరీ యొక్క ఐడెంటిఫికేషన్ జరగాల్సిందే. సో ప్రజాపాలనలో మనకి ఇక్కడ చూసాము డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తు తీసుకున్నాను. సో ఈ యొక్క 200 యూనిట్స్ కరెంట్ అయినా మహాలక్ష్మి స్కీమ్స్ కింద వచ్చిన ప్రతి దాంట్లో స్క్రూటినీ అయితే చేస్తున్నారు గవర్నమెంట్. ఆఫ్టర్ స్క్రూటినీ ఒక 10 to 30% అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అవుతున్నాయి. సో 70 to 90% ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి వెళ్తున్నాయి. సో ఇట్స్ ఏ గుడ్ స్టెప్. సో అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, అందరినీ అప్పీస్ చేయాలి. సంతుష్టీకరణ రాజకీయాలు కరెక్ట్ కాదు. రైట్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కీమ్స్ వెళ్ళాలంటే చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్. సో బట్ దాంట్లో ఎలాంటి డిస్క్రిమినేషన్ పార్టీస్ లేకపోతే లోకల్ ప్రియారిటీస్ లేకుండా దాన్ని నిష్పక్షపాతంగా అమలు చేసిన బాధ్యత ఎగ్జిక్యూటివ్స్, అంటే రేపు గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్స్ గా అవ్వాలనుకుంటున్నా మనందరికీ. సో రైతు భరోసా స్కీమ్స్ aims to financially help farmers in agriculture related fields. A cabinet subcommittee headed by Deputy Chief Minister Mallu Batti Vikramarka so ready to hold a discussion with the stakeholders. రైతు సంఘాలు ఉంది, ఇంక్లూడింగ్ కిసాన్ కాంగ్రెస్ లాంటివి ఉన్నాయి, గవర్నమెంట్ యొక్క రైతు బాడీలు ఉన్నాయి, కార్పొరేషన్స్ ఉన్నాయి. సో వీళ్ళందరితోటి చర్చలు మనకి పొంగులేటి గారు, శ్రీధర్ బాబు గారు, తుమ్మల గారు, మట్టి విక్రమార్క గారు, సో ఫినాన్స్, అగ్రికల్చర్, ఇరిగేషన్ యొక్క పార్లమెంటరీ అఫైర్స్ యొక్క రిలేటెడ్ ఫీల్డ్స్ అన్నిటికీ, ఇండస్ట్రీస్, ఈ యొక్క వ్యవసాయంతో ముడిపడి ఉన్నటువంటి అన్ని మినిస్ట్రీస్ తో ఉన్నటువంటి ఒక సబ్ కమిటీ ఆల్ స్టేక్ హోల్డర్స్ తోటి డిస్కషన్స్ అయితే పెడుతుంది. రైతు భరోసా నిన్నటి రైతు భరోసా ఇస్ ద ఫార్మర్స్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ అండర్ ద విచ్ ఇట్ హ్యాడ్ ప్రామిస్ టు గివ్ అసిస్టెన్స్ ఆఫ్ ₹7,500 ఆఫ్ an acre టు ద ఎలిజిబుల్ ఫార్మర్. సో ఇది ఇంతకుముందు మనకి 2 acres
చెప్పురా నేను 15,000 అని చెప్పాను. సో ఎకరానికి ఇది 7,500. ద రైతు భరోసా స్కీమ్ లాంచ్డ్ బై ద కాంగ్రెస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎయిమ్స్ టు ఫినాన్షియల్లీ హెల్ప్ ఫార్మర్స్ ఇన్ అగ్రికల్చర్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే మనం అగ్రికల్చర్ వ్యవసాయం మాత్రం అంటాం. రిలేటెడ్ ఫీల్డ్స్ దీంట్లోకి హార్టికల్చర్ కూడా వస్తుంది. దేర్ ఆర్ మెనీ బెనిఫిట్స్ ఇంక్లూడ్ అండర్ ద రైతు భరోసా స్కీమ్. రైతు భరోసా స్కీమ్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, ఒక విషియస్ సైకిల్. ఇన్పుట్ కి కావాల్సినటువంటి డబ్బు, ఏదైతే వ్యవసాయాన్ని మొదలు పెట్టడానికి కావాల్సినటువంటి మినిమం రిక్వైర్మెంట్స్ కావాల్సిన డబ్బు ప్రభుత్వం నుంచి కనుక వస్తే అది అప్పు చేయకుండా రైతు వ్యవసాయాన్ని ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేస్తాడు. సో ఇనీషియల్ గా చేతిలో డబ్బు ఉంటే ఆ ఇనీషియల్ అవసరాలకు కావాల్సిన డబ్బు ఉంటుంది, తర్వాత పంట పండుతుంది. సో రైతు సంపాదించుకుంటాడు, నెక్స్ట్ పంటకు కావాల్సినటువంటి డబ్బులు ఆటోమేటిక్గా ఉంటాయి. సో ఫస్ట్ కావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీస్ మాత్రం, ఇన్పుట్ క్యాపిటల్ సపోర్ట్ మాత్రం గవర్నమెంట్ నుంచి అందితే తను అద్భుతమైనటువంటి ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు యొక్క ఫినాన్షియల్ ఎంపవర్మెంట్ కోసం విషియస్ సైకిల్ ఆఫ్ డెప్టెడ్నెస్ అంటే ఈ యొక్క రుణాలు తీసుకోవడం అనేటువంటి విష వలయం నుంచి రైతుని బయటికి లాగడం కోసం ఇలాంటి పథకాలు అయితే యూజ్ అవుతాయని చెప్పేసి మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గాన్ సంబంధించిన బాడీస్ కూడా రకరకాల కంట్రీస్, బంగ్లాదేశ్, వియత్నాం, లావోస్, ఇండియా లాంటి సంస్థల్లో జరిపినటువంటి మనకి సర్వేస్ లో, రీసెర్చ్ లో మనకి ఆ యొక్క విషయం మనకి తెలమైంది. రైతు భరోసా స్కీమ్ వాస్ వన్ ఆఫ్ ద స్కీమ్స్ ఆఫ్ ద కాంగ్రెస్ మేనిఫెస్టో డ్యూరింగ్ ద అసెంబ్లీ ఎలక్షన్స్. ఇది సపోర్ట్, ఫార్మర్స్ కి సపోర్ట్ ఇచ్చేటువంటి దాంట్లో ఎక్స్క్లూజివ్ గా ఉన్నటువంటి ఓన్లీ వన్ స్కీమ్. సో సింగిల్ స్కీమ్ తీసుకున్నారు. సో 6 గ్యారెంటీలు ఏవి చూసినా 6 విభిన్న వర్గాలు ఎవరైతే అప్రెస్డ్ సెక్షన్స్ హూ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఉందో సింగిల్ పాయింట్, యువతకి ఇది, మహిళలకి ఇది, రైతులకి ఇది అని ఒక సింగిల్ పాయింట్ ఎజెండా తీసుకున్నారు. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో గవర్నమెంట్ ఫోకస్ లిమిటెడ్ గా ఉంటుంది, గవర్నమెంట్ అటెన్షన్స్ లిమిటెడ్ గా ఉంటుంది, అండ్ ఎగ్జిక్యూషన్ అటువంటి ఈజీగా ఉంటుంది. మల్టిపుల్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేయడం వల్ల ఏ ప్రోగ్రామ్ కి మనం న్యాయం చేయలేము. సో ఇది టినెంట్ ఫార్మర్స్. సో పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు సొంత పట్టా పాస్బుక్ ఉన్నటువంటి వాళ్ళకి వచ్చేది, ఇప్పుడు కౌలు రైతులకు కూడా వస్తుంది. అండ్ పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే ఎన్ని ఎకరాలకైనా వచ్చేది. సో కొన్ని వ్యవసాయం చేయని భూములకు కూడా వచ్చేది. ఇప్పుడు అలా లేదు, ఖచ్చితంగా స్క్రూటినీ చేసే ఇస్తున్నారు. అప్పుడు టినెంట్ ఫార్మర్స్ కి లేదు, ఇప్పుడు టినెంట్ ఫార్మర్స్ ఉంది. అంటే ఇప్పుడు బెనిఫిషరీస్ ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకి బెనిఫిట్ అందేది ఎక్కువ ఉంటుంది. ఇనెలిజిబుల్ పర్సన్స్ తగ్గుతారు. అప్పుడు ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నప్పటికీ ఇనెలిజిబుల్ పర్సన్స్ ఉన్నారు, ఎవరైతే నీడీ ఉన్నారో వాళ్ళు ఎక్స్క్లూడ్ చేయబడి ఉన్నారు. ఇది పిఎం కిసాన్ స్కీమ్ కి సిమిలర్ గా ఉన్నటువంటి స్కీమ్ అని చెప్పవచ్చు. తెలంగాణ క్యాబినెట్ రాటిఫైస్ చీఫ్ మినిస్టర్స్ డెసిషన్ టు ఇంప్లిమెంట్ క్రాప్ లోన్ వేవియర్ అప్ టు 2 lakhs at 1 crore. సో లాస్ట్ మంత్ అంతా హీటెడ్ డిబేట్, పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి సో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రుణమాఫీ చేయగలుగుతుందా లేదా, చేస్తారా లేదా. సో డెడ్ లైన్ కూడా ఫిక్స్ చేసుకున్నారు, August 15 లోపల ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయాలి. సో ఫస్ట్ ప్రియారిటీ గవర్నమెంట్ కి. సో ఎన్ని స్కీమ్స్ ఉన్నా, ఎన్ని పొలిటికల్ కంపల్షన్స్ అండ్ ఈక్వేషన్స్ ఉన్నా, రైతు రుణమాఫీ అనేటువంటి దాని మీద సీరియస్ గా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది. సో రిజాల్వ్ టు ఇంప్లిమెంట్ ఇట్స్ అస్యూరెన్స్ ఆఫ్ క్రాప్ లోన్ వేవర్ అప్ టు 2 lakhs. సో అడిషనల్ బర్డన్ ఆఫ్ 31,000 crore ఆన్ ఎక్స్చెక్కర్. సో ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం వల్ల స్టేట్ ఖజానా పైన, అంటే ఒక ఎస్సీ సబ్ ప్లాన్ లేదా ఇంతకుముందు స్టేట్ కి వచ్చేటువంటి క్యాపిటల్ రిసీప్ట్స్ మనం బడ్జెట్ లో చూసాం 29,000 కోట్లు ఉంది, దానికంటే ఎక్కువ. సో రుణమాఫీకి బల్క్ అమౌంట్ ని ఇవ్వడం జరిగింది. ఇంత అమౌంట్ ఎక్స్చెక్కర్ నుంచి ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా దీని ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ వెరీ మైన్యూట్ థింగ్స్ కూడా ప్రియారిటీ ఇస్తూ జాగ్రత్తగా చేస్తున్నారు. సో August 15 జెండా వందనం అయ్యే లోపల ఇది జరగాలనేటువంటిది పెట్టుకున్నారు. దీనికి క్రైటీరియా ఏంటంటే December 11, 2018 నుంచి December 9, 2023 అంటే కేసీఆర్ 2 గవర్నమెంట్ టెన్యూర్. ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ వచ్చింది, 2018 ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. ఎలక్షన్స్ December 7 జరిగితే రిజల్ట్ 11 వచ్చి, సో కేసీఆర్ 2 గవర్నమెంట్ టెన్యూర్ ఏదైతే ఉందో ఆ టెన్యూర్ లో తీసుకున్నటువంటి వాటి మీద ఇస్తున్నారు. సో దీనికి కారణం ఏంటంటే చాలా మంది పొలిటికల్ గా అనుకున్నారు, బట్ 2014 నుంచి 18 వరకు కేసీఆర్ 1 గవర్నమెంట్, టిఆర్ఎస్ 1 గవర్నమెంట్ ఉంది. సో వీళ్ళు ఈ ఫస్ట్ టెన్యూర్ లో ఉన్నప్పుడు 2014 కంటే ముందు, అంటే సెపరేట్ తెలంగాణ ఏర్పడడానికంటే ముందు ఉన్నటువంటి దాన్ని క్రైటీరియా తీసుకున్నారు, ముందు 5 years.
వాటికి రుణమాఫీ చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళు కూడా వీళ్ళకంటే ఇమ్మీడియట్ గా ముందున్నటువంటి టర్మ్ తీసుకున్నారు. సో పొలిటికల్ వ్యూ పాయింట్ అనేది మనం చూసే దృష్టిలో ఉంటుంది. సో ఎలా అయితే ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళ ముందు టర్మ్ లో ఉన్నటువంటి రుణమాఫీ చేసిందో, ఎందుకంటే డేటా ఉంటుంది, క్లియర్ బెనిఫిషరీస్ ఐడెంటిఫై అవుతారు. ఇప్పటి సో రీసెంట్ గా లోన్స్ తీసుకున్న వాళ్ళ రుణమాఫీ చేయడం అంటే రియల్ టైం డేటా తీసుకుని యాక్సెస్ చేసి దాన్ని ఫిల్టరేషన్ చేసే లోపల మళ్ళీ కొత్త బెనిఫిట్స్ యాడ్ అవుతుంటారు. కాబట్టి మనకి అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి ప్రీవియస్ టెన్యూర్ లో అయితే ఆ డేటా అంతా రెడీగా ఉంటుంది కాబట్టి రుణమాఫీ చేయడం తేలికైన పని. సో క్రాప్ లోన్స్ ఆర్ యూజువల్లీ శాంక్షన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year. సో బ్యాంక్స్ 1 year టైంకి ఇస్తాయి. ఆ యొక్క రీపేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి రుణం ఇస్తుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క వడ్డీ అంటే ఈఎంఐ కట్టలేకపోతాడో అప్పుడు బ్యాంక్స్ తిరిగి లోన్ ఇవ్వడం ఆపేస్తాయి. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మనీ లెండర్స్ దగ్గరికి వెళ్ళేసి డబ్బులు తీసుకుంటారు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ తోటి. సో అప్పుడు ఏంటంటే తర్వాత ఎంత డబ్బు వచ్చినా మళ్ళీ పంట తాకట్టు పెట్టుకోవడం, భూమి తాకట్టు పెట్టుకోవడం, వాళ్ళ సొంత భూమిలోనే వాళ్ళు టెనెంట్ ఫామ్ హౌస్ అవడం, ఈ యొక్క విషయస్ సైకిల్ జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే రైతు భరోసా లాంటి ఇన్పుట్ క్యాపిటల్ అమౌంట్ ఇవ్వడం లాంటి స్కీమ్స్ ఉండవో, ఎప్పుడైతే ఇలాంటి ఫామ్ లోన్ వేవియర్స్ ఉండవో, అప్పుడు ఏంటి అంటే ఆ రైతు దగ్గర ఆ ఇన్పుట్ మనీ ఉండదు, బ్యాంక్ నుంచి తీసుకుంటాడు. క్లైమేట్, వెదర్ కండిషన్స్, సాయిల్ ప్రొడక్టివిటీ ఇవన్నీ బాగుండి పంట దిగుబడి, మార్కెటింగ్ ఫెసిలిటీస్ అన్నీ కలిసి వచ్చి సప్లై చేసి అన్నీ కలిసి వస్తే బ్యాంకుకి ఆ రుణాన్ని తిరిగి ఇచ్చేయడం అంటే ఇంట్రెస్ట్ పే చేయడం లాంటివి జరుగుతాయి. సో ఏ ఒక్క ఫ్యాక్టర్, క్లైమేట్ అవ్వచ్చు, మార్కెటింగ్ అవ్వచ్చు, ఎంఎస్పి అవ్వచ్చు, ఇంకా ఏ ఒక్క ఫ్యాక్టర్ బాగాలేకపోయినా రైతు ఆ యొక్క రీపేమెంట్ చేసే పరిస్థితులు ఉండడు. నెక్స్ట్ ఇయర్ కి బ్యాంక్ లోన్ ఇవ్వదు, మనీ లెండర్కి వెళ్తాడు. మనీ లెండర్ దగ్గర ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ పంట పండి లాభం వచ్చినా కానీ అదంతా ఇంట్రెస్ట్ కట్టడానికి పోతుంది. సో ఈ సైకిల్లో 75 సంవత్సరాలు అంతకంటే ముందు 100 సంవత్సరాల నుంచి రైతు ఉంటూనే ఉన్నాడు. ఇలాంటి సైకిల్ ని బ్రేక్ చేయాలి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర అంటే ఇలాంటి లోన్ వేవియర్స్ ఉండాలి అని చెప్పి గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్. అంటే ఎడ్యుకేషన్, సో జాబ్ ఆస్పిరెంట్స్ అయినా మనమైనా కొంచెం చదువుకున్న వాళ్ళు, ఎకానమీ పట్టున్న వాళ్ళు లోన్ వేవియర్స్ కి, రుణమాఫీలకి ఎగెనిస్ట్ గా మాట్లాడడం మనం చూస్తుంటాం. బట్ రిపీటెడ్ గా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఆ, చేస్తూ రిచ్ ఫార్మర్స్ కూడా ఇవ్వడం అనేటువంటిది 100 కాదు 200% తప్పు. బట్ ఎవరైతే తక్కువ అంటే ఈ 1,00,000-2,00,000 ఉంది, ఈ యొక్క విషయస్ సైకిల్లో పదే పదే మళ్ళీ మనీ లెండర్స్ దగ్గర తీసుకోవడం ఇవ్వడం, సో లైఫ్ లాంగ్ ఆ ఈఎంఐలు కడుతూనే వడ్డీలు కడుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి వన్ టైం రిలీఫ్ ఇవ్వడం కోసం టార్గెటెడ్ బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేస్తే మాత్రం ఇది వండర్ఫుల్ గా వర్క్ అవుతుందని మనం చెప్పొచ్చు. సో కీపింగ్ వ్యూ ఇన్ దీస్ ఇంపరేటివ్స్, సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇది ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ కూడా ఇచ్చింది. సో ఇప్పటి గవర్నమెంట్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ది స్కీమ్ కవర్స్ ఓన్లీ ఇన్స్టిట్యూషనల్ లోన్స్. ఇన్స్టిట్యూషనల్ లోన్స్ అంటే మనకి చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ లో కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, డిసిసిబిలు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఇవన్నీ మనం చూస్తాం. సో వీటితో పాటు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఏవైతే రూరల్ ఏరియాలో కవరేజ్ ఉన్నటువంటి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే హైదరాబాద్ సిటీ నడిబోర్డు ఉన్నటువంటిదో, వరంగల్ సిటీ నడిబోర్డుదో కాదు, రూరల్ ఏరియాస్ లో కూడా కవరేజ్ ఉన్నటువంటి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, నార్మల్ డిసిసిబిలు, కమర్షియల్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, వీటిని లెండింగ్ ఇన్స్టిట్యూషన్ అనే డెఫినేషన్ వస్తాయి. వీటిల్లో తీసుకున్నటువంటి లోన్ మాత్రమే యొక్క వేవియర్ కి ఎలిజిబుల్. ద అమౌంట్ ఎలిజిబుల్ ఫర్ వేవియర్ విల్ బి అప్ టు 1,00,000 ప్రిన్సిపల్ టుగెదర్ విత్ అప్లికబుల్ ఇంట్రెస్ట్ పర్ ఫ్యామిలీ. సో ఒక్కొక్క కుటుంబానికి సో మనం యొక్క ₹1,00,000 ₹2,00,000 అనేటువంటిది మాక్సిమం లిమిట్. మనం ఫ్యామిలీ వైజ్ గా యొక్క ప్రిన్సిపల్ టుగెదర్ విత్ అప్లికబుల్ ఇంట్రెస్ట్ తో క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఇది ₹1,00,000 అవుతుంది. సో ఫార్మర్ ఫ్యామిలీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, స్పౌస్ అండ్ డిపెండెంట్ చిల్డ్రన్. సో ఒక కుటుంబం అని ఎలా డిఫైన్ చేస్తామంటే భార్య భర్త, సో రైతుగా ఉన్నటువంటి భార్య లేదా రైతుగా ఉన్నటువంటి భార్య భర్తల్లో ఎవరో ఒక రైతుగా ఉన్నటువంటి భార్య భర్తలు, వాళ్ళ మీద ఉన్నటువంటి చిల్డ్రన్. సో దీన్ని ఒక ఫ్యామిలీ కింద డిఫైన్ చేస్తాము. వీళ్ళకి ఒక ₹1,00,000 అనేది చెప్పుకోవచ్చు. ఆల్ క్రాప్ లోన్ శాంక్షన్ రిన్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2014 ఆన్ అవుట్ స్టాండింగ్ యాజ్ ఆన్. సో ఈ యొక్క మనకి అవుట్ స్టాండింగ్ లోన్స్ ని డిఫైన్ చేయడానికి ఒక కట్ ఆఫ్ డేట్ అయితే పెట్టడం జరిగింది. గోల్డ్ లోన్స్ అవైల్డ్ ఫ్రమ్ అర్బన్ అండ్ మెట్రోపాలిటన్ బ్యాంక్ బ్రాంచెస్
యాజ్ క్రాప్ లోన్స్ షల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ వేవియర్. సో ఈ యొక్క కోల్డ్ లోన్స్ అనేటువంటి వాటికి మాత్రం ఇది ఉండదు, కంప్లీట్ గా అగ్రికల్చర్ సంబంధించిన వాటికే ఉంటుంది. హవెవర్ లోన్స్ అవైల్డ్ ఫ్రమ్ ద urban metropolitan branches which have rural areas also as their service areas are eligible for loan waiver. సో కోర్ అర్బన్ ఏరియాస్ లో ఉన్నటువంటివి కాదు, సో రూరల్ ఏరియాస్ తో కవరేజ్ ఉన్నటువంటి బ్యాంక్స్ కూడా. అంటే సపోజ్ సో మనం ఖమ్మం అనేటువంటి ఒక సిటీని తీసుకున్నామంటే దాని యొక్క రూరల్, సో అర్బన్ ఖమ్మం ఉంటుంది, రూరల్ ఖమ్మం ఉంటుంది. సో ఖమ్మం సిటీ అవుట్స్కట్స్ లో ఉండి రూరల్ ఏరియాస్ ని కూడా కవర్ చేసినటువంటి బ్రాంచెస్ ఉంటాయి కదా, అక్కడ తీసుకున్నటువంటి వాటికి మాత్రం యొక్క లోన్ వేవేర్ ఉంటుంది. కోర్ గా అర్బన్ సిటీస్ లో ఉన్న వాటికి ఉండదు. సో ఈవెన్ వరంగల్ అయినా అంతే, హైదరాబాద్ అయినా అంతే. రూరల్ ఏరియా కవరేజ్ ఉన్నటువంటి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, అర్బన్ యొక్క లోకల్ బ్యాంక్స్, వీటిలో తీసుకున్నటువంటి వాటికి కూడా మనకి లోన్ వేవేర్ ఉంటుంది. కోర్ గా సో ప్యూర్ గా అర్బన్ లోనే లొకేట్ అయినటువంటి బ్యాంక్స్ కి యొక్క కవరేజ్ ఉండదు. సో 39 new STPs under Amrut to commence in August. ఆల్రెడీ దాదాపు మనకి 31 వరకు తెలంగాణలో అమృత్ స్కీమ్ కింద ఒక సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనేటువంటివి ఉంది. సో ఇప్పుడు వర్షాకాలము ఆల్మోస్ట్ మొదలైనట్టు చెప్పుకోవచ్చు. ఒక సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనేటువంటివి నార్మల్ డేస్, సో వార్ టైం పీస్ టైం అని చెప్పి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మనం చెప్తాం కదా, సో అది ఈ కాంటెక్స్ట్ చూసుకున్నట్లయితే నార్మల్ టైంలో కూడా ఈ యొక్క సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అవసరము. ఎస్పెషల్లీ వరదలు వచ్చినప్పుడు, వర్షాలు పడుతున్నప్పుడు హైదరాబాద్ సిటీలో కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎక్కడ మ్యాన్ హోల్ ఉంటుందో, ఎక్కడ ప్రమాదం జరుగుతుందో, ఎక్కడ డ్రైనేజెస్ మెర్జ్ అవుతాయో, సో యొక్క ప్యూర్ వాటర్లో యొక్క డ్రైనేజ్ వాటర్ మిక్స్ అవ్వడము, సో వర్షాకాలంలో కంటాజియస్ డిసీజెస్ స్ప్రెడ్ అవ్వడము, సో మెయిన్ రోడ్స్ మీదకి హ్యాబిటేషన్ ఉన్నటువంటి ఏరియాస్ లోకి ఒక సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లో ఒక లోపాలు ఎక్స్పోజ్ అవ్వడం, ఇవన్నీ చాలా హజార్డస్ థింగ్స్, హారబుల్ థింగ్స్ మన అర్బన్ లైఫ్ లో అని చెప్పుకోవచ్చు. దీన్ని అడ్రస్ చేయడానికి అమృత్ స్కీమ్ కింద 39 న్యూ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ మనకి నాగోల్ లాంటి ఏరియాస్ ఒక మ్యాసివ్ ఎస్టిపిస్ తో కలుపుకుని ఉన్నాయి. సో పాత 31 అని చెప్పాను, 90% వర్క్స్ ఫినిష్ అయ్యి ఆపరేషనల్ ఫేజ్ కి దగ్గరగా ఉన్నాయి. వీటితో పాటు ఇంకో 13 ఉన్నాయి. సో ఇవన్నీ వస్తే ఏమైందంటే హైదరాబాద్ లివబిలిటీ ఇండెక్స్ పెరుగుతుంది. సో హైదరాబాద్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవ్వచ్చు, సిటీ ర్యాంకింగ్ అవ్వచ్చు, సో సిటీలో ఉన్నటువంటి ఒక లైఫ్ స్టాండర్డ్స్ పెరగడం ద్వారా హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందడము, కాస్మోపాలిటన్ సిటీగా మారడము, తెలంగాణ ఎకానమీకి ఒక థ్రస్ట్ ఇవ్వడంతో పాటు ఇండియన్ ఎకానమీలో కూడా హైదరాబాద్ ని ఒక అగ్రవర్గాలో, సో ఎయిర్ పొల్యూషన్ లో మిగతా సిటీస్ తో పోలిస్తే, మెట్రో సిటీస్ తో పోలిస్తే హైదరాబాద్ బెటర్ కాబట్టి, సో ఒక సస్టైనబుల్ లివింగ్ సిటీగా హైదరాబాద్ మారడానికి ఇలాంటి ప్లాంట్స్ ఎంతగానో యూజ్ అవుతాయి. సో 39 న్యూ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ శాంక్షన్ అండర్ అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్మిషన్. అమృత్ అంటే అటల్ మిషన్ ఫర్ రెజ్యువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ మిషన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇలాంటి స్కీమ్స్ ని మనం కోట్ చేస్తే మంచి మార్క్స్ అయితే పొందే అవకాశం ఉంది. ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ యూజ్ ఇన్ మూసీ రివరెంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆర్ లైక్లీ టు కమెన్స్ ఇన్ ఆగస్ట్. సో ఆగస్ట్ లో ఇవన్నీ మొదలవుతాయి. సో ఫామ్ లోన్ వేవియర్ ఆగస్ట్ లోనే జరిగిపోతుంది. సివేజ్ కొత్త 39 ఎస్టీపీస్ యొక్క వర్క్ కూడా ఆగస్ట్ లోనే మొదలవబోతుంది. ఆగస్ట్ విల్ బి ద మంత్ ఆఫ్ తెలంగాణ. సో ద ప్రాజెక్ట్ ఈస్ ఎస్టిమేటెడ్ టు కాస్ట్ 3,849 crore with contributions from Amrut, the state and public private partnership. సో ఇక్కడ ముగ్గురు స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. సో మనకి అమృత్ యొక్క నోడల్ ఏజెన్సీతో పాటు, స్టేట్ గవర్నమెంట్ తో పాటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా ఉంది. అంటే మనకి సెంట్రల్ ఏజెన్సీ, స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో ఈ ముగ్గురు యొక్క సౌజన్యంతో యొక్క స్కీమ్ అనేటువంటిది ముందుకెళ్ళబోతుంది. దిస్ ఈజ్ అన్ అడిషన్ టు ఆన్ గోయింగ్ 31 STP శాంక్షన్ డ్యూరింగ్ ద ప్రీవియస్ గవర్నమెంట్. సో మోదీ గవర్నమెంట్ 1-2 లో శాంక్షన్ అయినటువంటి 31 ప్రాజెక్ట్స్ తో పాటు విచ్ ఆర్ ఇన్ అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ కంప్లీషన్, అఫీషియల్స్ సే విల్ మేక్ హైదరాబాద్ ద సిటీ విత్ మోస్ట్ ఎఫెక్టివ్ సివేజ్ మేనేజ్మెంట్. సో యొక్క అర్బన్ ఎమ్యూనిటీస్ మీద ఉన్నటువంటి విమర్శలన్నిటికీ చెక్ పెడుతూ యొక్క సీవేజ్ ప్లాంట్స్ 31 + 39 అంటే మనకి 70 STPs వస్తే చాలా ఎఫిషియెంట్ సీవేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటిది హైదరాబాద్ లో మనం చూస్తాం. వర్షాకాలంలో పడేటువంటి చాలా బాధలకి విముక్తి దొరుకుతుంది.
the biggest STP at Nagol in 3 modules with a capacity of 320 MLD. Pending electric works would be ready by July for the ట్రయల్ రన్. మనకి నాగోల్కి మెట్రో ఆల్రెడీ వచ్చేసింది. ఇలాంటి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా వచ్చినప్పుడు అక్కడ రెసిడెంట్స్కి, అక్కడ హ్యాబిటెంట్స్కి, సిటీ యొక్క ఎక్స్పాన్షన్కి, వాళ్ళ యొక్క ఈజ్ ఆఫ్ లైఫ్కి చాలా చాలా యూజ్ అవుతూ ఉంటుంది. సో బిగ్గెస్ట్ ఎస్టీపీ ఇన్ తెలంగాణ అంటే నాగోల్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ జాగ్రఫీలో, తెలంగాణ ఎకానమీలో కూడా ఈ యొక్క నాగోల్ ఎస్టీపీకి సంబంధించిన పాయింట్ని అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు. అటల్ మిషన్ ఫర్ రెజ్యూనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్మిషన్ అమృత్. Atal Mission for Rejuvenation and Urban Transmission was launched on 25th June 2015 in 500 selected cities across the country, covering around 60% of the urban population. So, 2015 జూన్ 25. సో మనం జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తున్నాం. సో ఇన్సిడెంటల్ గా ఇది కూడా మనకి జూన్ మంత్ లోనే స్టార్ట్ అయింది. జూన్ 25, 2015 ఇన్ 500 సెలెక్టెడ్ సిటీస్. సో గ్రూప్ 2లో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ లో డైరెక్ట్ గా ఇలాంటి స్టేట్మెంట్స్ కాపీ పేస్ట్ ఇవ్వచ్చు. సో జూన్ 25 బదులు జూన్ 26 ఇవ్వచ్చు, 500 బదులు 600 ఇవ్వచ్చు, 60% బదులు 70% ఇవ్వచ్చు. కాబట్టి ఇవన్నీ ఫిగర్స్ అయితే ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. కెమెరా స్నాప్ ఎలా కొడతామో మన ఐస్ తో దీన్ని స్నాప్ అయితే కొట్టి పెట్టుకోవాలి బ్రెయిన్ లో. సో 500 సిటీస్ లో దేశంలో ఉన్నటువంటి 60% అర్బన్ పాపులేషన్ యొక్క నీడ్స్ ని తీర్చడానికి ఒక అమృత్ మిషన్, అటల్ మిషన్ ఫర్ రెజ్యూనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్మిషన్ అనేటువంటి దాన్ని మొదలు పెట్టడం జరిగింది. ద మిషన్ టార్గెట్స్ ఎన్హాన్సింగ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంప్లిమెంటింగ్ అర్బన్ రిఫార్మ్స్ ఫర్ సెలెక్టెడ్ సిటీస్ ఎన్కంపాసింగ్ వాటర్ సప్లై. సో మనం వాటర్ సప్లై అనేది అమృత్ 2.0 మనం చూస్తాం. సో సీవరేజ్ డ్రైనేజ్ ఇందాక మనకి శాంక్షన్ అయినటువంటి దాంట్లో మనం చూసాము. గ్రీన్ స్పేసెస్ ఏవైతే పార్క్స్ లాంటి ప్లేసెస్ ఉంటాయో వాటిల్లో కూడా అమృత్కి సంబంధించినటువంటి ఫండ్స్ అయితే ఉంటాయి. నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. సో నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్స్ మనకి యొక్క బైస్కిల్ పాత్వేస్ అవ్వచ్చు, ఇలాంటివి కూడా మనం ప్రీవియస్ గవర్నమెంట్ టెన్యూర్ లో కొన్ని సిటీస్ లో లాంచ్ అవడం మనం చూసాము. కెపాసిటీ బిల్డింగ్. సో ఈ యొక్క గ్రీన్ స్పేస్ అవ్వచ్చు, సీవేజ్ ప్లాంట్స్ అవ్వచ్చు, వాటర్ సప్లై అవ్వచ్చు, ఇవన్నీ మొదలు పెట్టడమే కాదు దాని మెయింటెనెన్స్ కోసం స్టాఫ్ కి ట్రైనింగ్ ఇచ్చేటువంటి కెపాసిటీ బిల్డింగ్ కూడా ఈ యొక్క అమృత్ మిషన్ కింద మనం చూడొచ్చు. సో ఈ ఎమోజీ లేదా ఈ పిక్చర్ లో ఉన్నటువంటి సింబల్స్, కలర్స్, వాటి యొక్క ఇండికేషన్స్ ఆధారంగా ఈ యొక్క చెప్పినటువంటి పాయింట్స్ అన్ని కూడా ఈ యొక్క ఇమేజ్ లో మనకి కవర్ అవుతాయి. సో ఆబ్జెక్టివ్, సో ఈ యొక్క 2.0 మనకి చూసుకున్నట్లయితే, సో ఎవ్రీ హౌస్ హోల్డ్ హ్యాస్ యాక్సెస్ టు ట్యాప్ విత్ అష్యూర్డ్ సప్లై ఆఫ్ వాటర్ అండ్ సీవరేజ్ కనెక్షన్. సో వాటర్ కనెక్షన్ తో పాటు సీవరేజ్ కనెక్షన్ కూడా ప్రతి ఇంటికి ఆ 60% ఆఫ్ ద అర్బన్ పాపులేషన్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కవర్ అవ్వాలని చెప్పేసి ఈ యొక్క ఎయిమ్ గా మనం చూసుకోవచ్చు. ఇంక్రీజ్ ద ఎమ్యూనిటీ వాల్యూ ఆఫ్ సిటీస్ బై డెవలపింగ్ గ్రీనరీ అండ్ వెల్ మెయింటైన్డ్ ఓపెన్ స్పేసెస్, పార్క్స్, రెడ్యూస్ పొల్యూషన్ బై స్విచ్చింగ్ టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో పదే ఇంతకు ముందు 2009 టైంలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడమని చెప్పారు. బట్ కంజెస్టెడ్ ట్రాఫిక్ ఉండడము, అంత కంఫర్టబుల్ గా లేకపోవడంతో సిటీ బస్సెస్ ని అంతగా ప్రిఫర్ చేసేవాళ్ళు కాదు. బట్ మెట్రో వచ్చిన తర్వాత ఎవరు చెప్పకుండానే, ఎంత రిచ్ పీపుల్ అయినా, ఎంత ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉన్నప్పటికీ చాలా మంది మెట్రోనే వాడుతున్నారు. ఎందుకంటే అది చాలా ఈజీ టు మెయింటైన్ అండ్ కంఫర్టబుల్. పే చేస్తున్న ప్రతి రూపాయికి ఇంకొక 2 రూపాయలు కంఫర్ట్ వచ్చేటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మెట్రో కాబట్టి ఇలాంటివన్నీ కూడా సో ఎప్పుడైనా యాక్సెసిబిలిటీ ఫ్రెండ్లీగా ఉండి, సో అఫోర్డబుల్ గా ఉండే సర్వీసెస్ వస్తే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని అందరూ యూజ్ చేయడానికి రెడీగానే ఉంటారు. తద్వారా యొక్క పొల్యూషన్ కూడా రెడ్యూస్ అవుతుంది. కన్స్ట్రక్టింగ్ ఫెసిలిటీస్ ఫర్ నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్, ఎగ్జాంపుల్ వాకింగ్ అండ్ సైక్లింగ్. సో వాకింగ్ అండ్ సైక్లింగ్ ఈ యొక్క పాత్వేస్ మనకి గోవా అవ్వచ్చు, బాంబే అవ్వచ్చు, ఇవన్నీ మనం కరెంట్ అఫైర్స్ లో చూస్తూనే ఉన్నాం. సో ఇక్కడ మనకి అమృత్ 2.0 మాత్రం ఈ యొక్క వాటర్ ట్యాప్ కనెక్షన్ ఎవ్రీ అర్బన్ హౌస్ హోల్డ్ కి ఇవ్వబడేటువంటి మనం చూస్తున్నాం. So 2.0, the scheme was launched in 1st October 2021. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత అన్లాక్ అవుతున్నటువంటి టైంలో వచ్చిన స్కీమ్ అమృత్ 1.0 ఫర్ ద పీరియడ్ ఆఫ్ 5 years ఫ్రమ్ ద 21-22 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 25-26. అంటే ఇంకొక దాదాపు 2 ఫైనాన్షియల్ ఇయర్స్ ఇంకా మిగిలి ఉన్నాయి కాబట్టి సో ఆ లోపల మనకి ఇంకో 39 STPs శాంక్షన్ అవ్వడం జరిగింది. సో మనకి యొక్క అమృత్ 2.0 టైంలో ఇట్స్ ఆబ్జెక్టివ్ ఈజ్ యూనివర్సల్ కవరేజ్ ఆఫ్ వాటర్ సప్లై ఫ్రమ్ 500 cities to about
4,900 statutory towns in the country and coverage of sewage septage management in 500 cities covered with the first phase of Amrut scheme. వాటర్ ఫెసిలిటీ అవ్వచ్చు, సీవేజ్ కనెక్షన్స్ అవ్వచ్చు, ఈ యొక్క మెకనైజ్డ్ క్లీనింగ్ ఆఫ్ నాలాస్, ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్నీ కూడా అమృత్ యొక్క ఇన్స్పిరేషన్ తోటే వచ్చాయి. సో హైదరాబాద్ లో మనం అన్ని అబ్జర్వ్ చేయొచ్చు, మైన్యూట్ థింగ్స్ ని అబ్జర్వ్ చేయగలిగే మైండ్ సెట్ మనకుంటే. సో సిటీ డెవలప్ అవ్వట్లేదు, ప్రభుత్వాలు ఏం చేయట్లేదు, ఇలాంటి పెసిమిస్టిక్ స్టేట్మెంట్స్ కాదు. మనం కీన్ గా అబ్జర్వ్ చేసినట్లయితే నాలాల మెయింటెనెన్స్ లో అవ్వచ్చు. సో లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ లో కూడా నేను చెప్పాను, రెడ్ మార్క్స్ పెట్టారు మ్యాన్ హౌస్ కి. సో ఇలాంటి చిన్న చిన్న ఒక వార్నింగ్ బోర్డ్స్ పెట్టారు. ట్రాఫిక్ లో ఎక్కడైతే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయో ఆ గుంతల్ని సరి చేసేటువంటి పని కూడా వేగంగా చేస్తున్నారు. గవర్నమెంట్స్ మారుతున్నాయి, గవర్నమెంట్స్ ప్రజల కోసం పనిచేయడం మొదలు పెడుతున్నాయి. ద థింగ్ ఈజ్, ఈ కరెంట్ అఫైర్స్ లో చదివిన వాటిని ఇక్కడే వదిలేసి వెళ్ళకుండా మనం రియల్ లైఫ్ లో కూడా, సో మెకనైజ్డ్ సెప్టేజ్ అనేటువంటిది అయితే మనకి హైదరాబాద్ లో చాలా చోట్ల మనకి కనిపిస్తూనే ఉంటుంది. ఇవన్నీ మనం 5 years 6 years 10 years క్రితం చూసినటువంటివి కాదు. కాబట్టి స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. మరింత ఎఫిషియెంట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి గ్రూప్ 1 గ్రూప్ ఆఫీసర్స్ గా మీరు కూడా మీ వంతు పాత్రని పోషించవచ్చు. అమృత్ 2.0 ఎయిమ్స్ టు ప్రమోట్ ద సర్క్యులర్ ఎకానమీ ఆఫ్ వాటర్, వాటర్ సర్క్యులర్ ఎకానమీ. సో మనకి సర్క్యులర్ ఎకానమీ ఆఫ్ మనీ అనేటువంటిది ఎన్సీఆర్టీ బుక్ లో ఫస్ట్ చాప్టర్ లో 6th class లో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ సర్క్యులర్ ఎకానమీ ఆఫ్ వాటర్ అనేటువంటి కాన్సెప్ట్ ని, అదే కాన్సెప్ట్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. త్రూ ద డెవలప్మెంట్ ఆఫ్ సిటీ వాటర్ బ్యాలెన్స్ ప్లాన్, సీవేజ్ రిజువినేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ అండ్ వాటర్ కన్జర్వేషన్. సో వాటర్ బాడీస్ ని, వాటర్ కన్జర్వేషన్స్ ని, ఒక సిటీ వాటర్ ప్లాన్ ని రూపొందించడం ద్వారా సర్క్యులర్ ఎకానమీ అంటే సిటీలో ప్రొడ్యూస్ అయ్యే వాటర్, వేస్ట్ అయ్యే వాటర్, ఇవన్నీ ఒక సర్క్యులర్ షేప్ లో అక్కడక్కడే రొటేట్ అవుతూ అన్ని వర్గాల యొక్క నీడ్స్ ని తీరుస్తూ ఫినాన్షియల్ ఎంపవర్మెంట్ తో పాటు ఒక సస్టైనబుల్ సిటీ ప్లానింగ్ మోడల్ అయితే తీసుకురావడం అనేటువంటిది ఇలాంటి స్కీమ్స్ యొక్క ఉద్దేశంగా మనం చూడొచ్చు. సో అబౌట్ మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ సోర్సెస్, మనకి వనస్థలిపురం అని చెప్పి సిటీ అవుట్స్కట్స్ లో మనం ఒక ఏరియా, పెద్ద ఏరియాకి పేరు పెట్టుకోవడం జరిగింది. ఒక వనస్థలి నేషనల్ పార్క్ మనకి మనకి మహావీర్, వర్ధమాన మహావీర్ యొక్క పేరు మీద మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ అనేటువంటిది ఉండడం జరిగింది. దీనికి సంబంధించి కొంత కాంట్రవర్షియల్ ఇష్యూయే ఈ కరెంట్ అఫైర్ అని చెప్పొచ్చు. బట్ నా ఉద్దేశం ఆ కాంట్రవర్షియల్ ఇష్యూ టచ్ చేయడం కాదు, ఆ ఇష్యూని బేస్ చేసుకుని యొక్క వనస్థలి నేషనల్ పార్క్ యొక్క జాగ్రఫీ, దాని సిగ్నిఫికెన్స్ ఇన్ తెలంగాణ జాగ్రఫీకి, దానికి సంబంధించిన డిస్కషన్ చేయడం నా ఉద్దేశం. సో ద రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ ఎక్స్టెంట్ ఆఫ్ మృగవాణి నేషనల్ పార్క్ బై 80 hectares has created serious doubts about the area of another deer habitat and national park on other end of the Hyderabad. సో ఈ యొక్క మృగవాణి నేషనల్ పార్క్ ని రీఅడ్జస్ట్మెంట్ చేయడం అనేటువంటిది అదే హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ఇంకొక నేషనల్ పార్క్ మీద ఇంపాక్ట్ పడింది. ద బౌండరీస్ ఆఫ్ మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ లొకేటెడ్ ఆన్ ద నేషనల్ హైవే 65. ఇది నేను చెప్పాలనుకుంది. తెలంగాణ జాగ్రఫీలో నేషనల్ హైవే 65 పైన, సో మనకి దగ్గరలో మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ అనేటువంటిది ఉంది. మైట్ నాట్ బి అక్యురేట్ యాజ్ ఎ జీపీఎస్ సర్వే హాస్ నాట్ బీన్ క్యారీడ్ ఆన్ ద సేమ్. సో ఇక్కడ జీపీఎస్ సర్వే అనేటువంటి చేయలేదన్నారు. సో క్రిటిసిజం అని పక్కన పెడదాం, అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా. సో మోర్ ఓవర్ ద ఎకో సెన్సిటివ్ జోన్ ఫిక్స్డ్ అరౌండ్ ద పార్క్ ఫాల్స్ ఇంటు ద ప్రెమిసెస్ ఆఫ్ 2 సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. సో కేరళలో కూడా మనం చూస్తా ఉన్నాం, ఈ ఎకో సెన్సిటివ్ జోన్స్ డిక్లేర్ చేసినప్పుడు అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళ మధ్య రిఫ్ట్, పొలిటికల్ రిఫ్ట్ అనేటువంటిది చెలరేగుతుంది. అదే ఇష్యూ ఇక్కడ కూడా మనకి జరిగింది. ఎందుకంటే అక్కడ యాక్టివిటీస్ లిమిట్ చేసుకోవాలి, అలా యాక్టివిటీస్ లిమిట్ చేసుకోవడం వల్ల వాళ్ళ మధ్య ఒక భేదాభిప్రాయం అయితే మనకి వస్తూ ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ జీపీఎస్ సర్వే, ఈ డిమార్కేషన్ ఇవి సరిగ్గా లేకుండా యొక్క పార్క్ యొక్క ప్రొటెక్షన్ అనేటువంటిది చాలా కష్టమైన థింగ్ అని చెప్పేసి యొక్క ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ బిలీవ్ చేస్తున్నారు. యాజ్ పర్ ద గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూడ్ ఇన్ 1994, దాదాపు మనకి 1300 ఎకరాల పైన ఒక వనస్థలి నేషనల్ పార్క్ మనకు ఉంది. ఒక ఫారెస్ట్ ల్యాండ్ 3605 ఎకరాలు కూడా మనకు ఉంది. సో మనకి ఏరియా చూసుకున్నట్లయితే హయత్ నగర్ చెప్పుకున్నాం, వనస్థలిపురం అనేటువంటి ఏరియా కూడా ఉంది. సో మన్సూరాబాద్, తట్టి, అన్నారం, కుంట్లూరు. సో ఈ యొక్క కుంట్లూరు ఏరియా మనకి హయత్ నగర్ కి బ్యాక్ సైడ్, హైదరాబాద్ సిటీ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. కుత్బల్లాపూర్ అండ్ హరేపల్లి అండ్ బండ్లగూడ విలేజెస్ ఆఫ్ రంగారెడ్డి డిస్టిక్. సో మనకి రంగారెడ్డి కోర్ట్ జూరిస్ప్రుడెన్స్ పరిధిలోనే ఇవన్నీ ఉంటాయి. వైల్ ద
notification specifies the boundaries there. They were fixed using a technique involving compass survey. So కంపాస్ సర్వే అవ్వచ్చు, జిపిఎస్ అవ్వచ్చు, రకరకాల సర్వేస్ తోటి రకరకాల మెజర్మెంట్స్ ఇవన్నీ. సో ఈ డిస్ప్యూట్ లోకి మనం వెళ్ళాము. అది ఉన్న ఏరియా హయత్ నగర్ రంగారెడ్డి డిస్టిక్ ఏరియాలో ఉంటుంది. దాని యొక్క 1459 ఎకరాలతో పాటు 3605 ఎకరాల యొక్క అటవీ ప్రాంతం కూడా ఉండడం జరిగింది. మనకి ఇలాంటి విషయాలు జాగ్రఫీకి సంబంధించిన ఇలాంటి విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్, this is the largest green lung space in the city of Hyderabad. హైదరాబాద్ కి ట్రీ సిటీ అని చెప్పి 2021 లో మనకి పేరు రావడం జరిగింది. 2022 ఎకనామిక్ సర్వేలో మనకి సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ లో మనకి అది ప్రస్తావించడం జరిగింది. సో అలాంటి ట్రీ సిటీలో పెద్ద గ్రీనెస్ట్ లంగ్ స్పేస్ మనకి ఒక వనస్థలి నేషనల్ పార్క్, అది పెద్ద గ్రీన్ స్పేస్. సో గ్రీన్ లంగ్ స్పేస్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క 2500th నిర్వాణ్ యానివర్సరీ ఇన్ ద ఇయర్ 1975. సో ఈ యొక్క మహావీరుడి యొక్క తీర్థంకర, సో జైన్ల యొక్క 24వ తీర్థంకరుడు, ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించిన పాయింట్ అనేటి యొక్క మహావీరుడి యొక్క స్మృతికి చిహ్నంగా 1975లో యొక్క నేషనల్ పార్క్ ని నిర్మాణం చేయడం జరిగింది. సో పార్క్ వాజ్ నేమ్డ్, దానికి దాని పేరు పెట్టడం జరిగింది. ద ప్లేస్ వేర్ ద పార్క్ ఈస్ లొకేటెడ్ వాస్ వన్స్ ఏ ప్రైవేట్ హంటింగ్ గ్రౌండ్ ఫర్ ద నిజాం రూలర్స్ ఆఫ్ హైదరాబాద్. నిజాం కి, సో గ్రేట్ నిజాం అని చెప్పి చెప్తాము. అండ్ స్పెషల్ రైల్వే ఉంది, స్పెషల్ ఎయిర్ ఫోర్స్, సో ఒక స్పెషల్ ఫ్లైట్ ఫెసిలిటీ ఉంది, స్పెషల్ హంటింగ్ గ్రౌండ్స్, గోల్ఫ్ కోర్సులు, ఇవన్నీ కూడా మనకి హైదరాబాద్ నలుదిక్కులో ఉంటాయి. సో అతనికి వేటాడడం కోసం, సో రాజు కాబట్టి వేటాడడం కోసం ఒక ప్లేస్ లో ఒక ప్రైవేట్ హంటింగ్ స్పేస్ ఉండేది. బట్ ఇండియాలో మెర్జ్ అయిపోయిన తర్వాత జైన తీర్థంకరుడు ఒక 24వ తీర్థంకరుడు మహావీర్ యొక్క పేరు పెట్టి 1975 లో ఈ యొక్క ప్రైవేట్ హంటింగ్ స్పేస్ కాస్త నేషనల్ పార్క్ అయిపోయింది. సో మనకి నిజాం కాలంలో బిల్డింగ్స్ కూడా హైకోర్టు కింద, ఉస్మానియా హాస్పిటల్ కింద, సో ఇలా రకరకాలుగా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియాలో మెర్జ్ అయిన తర్వాత మారింది. సో ఈ మహావీర్ నేషనల్ పార్క్ కూడా నిజాం యొక్క ప్రైవేట్ హంటింగ్ స్పాట్ అని చెప్పి చెప్పొచ్చు. ఇలాంటి MCQs మనకి ఎగ్జామ్ లో కాన్సెప్చువల్ క్వశ్చన్స్ లో వస్తుంటాయి. A deer park was set up in order to preserve the precious heritage and rehabilitate it. సో ప్రిజర్వేషన్ తో పాటు రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్ కూడా మనకి ఒక నేషనల్ పార్క్ లో ఉన్నటువంటి డీర్ పార్క్ లో మనకి చూడొచ్చు. మహావీర హరిణ వనస్థలి ఈజ్ లొకేటెడ్ ఇన్ ద అవుట్స్కట్స్ ఆఫ్ హైదరాబాద్ అండ్ హైదరాబాద్ విజయవాడ హైవే. సో ఈ యొక్క NH65 అని చెప్పుకున్నాం కదా, దీని రూట్ మనకి హైదరాబాద్ టు విజయవాడ ఉంటుంది. సో యంగ్ ట్రైబల్ రైటర్ ఫ్రమ్ నిజామాబాద్ చూజన్ ఫర్ సాహిత్య యువ పురస్కార్ ఫర్ తెలుగు. సో రమేష్ నాయక్ అని చెప్పి ఈ యొక్క అబ్బాయి పేరు మనం చూడొచ్చు, యంగ్ పోయిట్ గా. సో సాహిత్య అకాడమీ అవార్డ్స్ లో యూత్ కి స్పెషల్ అవార్డ్స్ ఇస్తారు. సో మనకి దాంట్లో తెలుగు, సో రాజ్యాంగంలో గుర్తింపు పొందినటువంటి భాషలన్నిటికీ కూడా ఈ అవార్డ్స్, సో లోకల్ లాంగ్వేజెస్ కి ఇస్తారు. దాంట్లో 2024 సంవత్సరానికి గాను ఒక రమేష్ నాయక్ రావడం జరిగింది. సో రమేష్ కార్తిక్ నాయక్ అతని యొక్క కలం పేరు అని చెప్పి చెప్పుకోవచ్చు. తన ఏజ్ 26 years. తను లంబాడా కమ్యూనిటీ, సో లంబాడా ట్రైబల్ కమ్యూనిటీ లేదా బంజారా కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. నిజామాబాద్ జిల్లా తన స్వస్థలము. సో వివేక్ నగర్, జాక్రనపల్లి మండల్. సో ఇవన్నీ ప్రతి డీటెయిల్ ఇంపార్టెంట్, ఎందుకంటే తెలుగు మన సాహిత్య అకాడమీ అవార్డు, యంగ్ రైటర్స్ అవార్డు తెలుగు భాషలో రావడం అనేటువంటిది, సో ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ తెలంగాణ లిటరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆర్ట్ అండ్ కల్చర్ కి భాగంగా లిటరేచర్ కూడా వస్తుంది కాబట్టి రమేష్ నాయక్ సంబంధించిన వివరాలు మనకి తెలియాలి. యూత్ ఎంపవర్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సోషల్ ఇష్యూస్ లో కూడా ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాబట్టి సోషల్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈజ్ ద ఫస్ట్ ట్రైబల్ ఆథర్. సో తెలంగాణకు సంబంధించినటువంటి మొదటి గిరిజన రచయిత టు రిసీవ్ ద హానర్ ఫర్ ద షార్ట్ స్టోరీ కలెక్షన్ ధావ్లో. సో సాంగ్ ఆఫ్ లామినేట్ 2021 లో రాసినటువంటి ధావ్లో అనేటువంటి స్టోరీ కలెక్షన్స్. ఇది బంజారా లిటరేచర్ లేదా లంబాడీలకు సంబంధించిన సాహిత్యం కింద మనం చూడొచ్చు. సో బోర్న్ యాజ్ ఉన్నావత్ కార్తిక్ నాయక్ బిలాంగ్స్ టు లంబాడా కమ్యూనిటీ. సో తెలుగుతో పాటు అతను ఇంగ్లీష్ లిటరేచర్ కూడా చదవడం జరిగిందని చెప్పేసి చెప్పొచ్చు. సో తన పేరెంట్స్ రైతులుగా ఉండడం జరిగింది. సో సమంత అండ్ మోజీరామ్. సో లంబాడీల యొక్క జీవన శైలికి సంబంధించినటువంటి విషయాలని రాసేటువంటి రైటర్స్ చాలా తక్కువగా ఉంటారు కాబట్టి ఈ యొక్క రమేష్ నాయక్ కి యొక్క సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. సో ట్రైబల్ కల్చర్ కి సంబంధించినటువంటి విషయాలని లిటరేచర్ తో జోడిస్తూ రాసినటువంటి యంగ్ పోయిట్ కాబట్టి. సో 32 years
లోపులోనే మనకి 35 years లోపులోనే ఒక సాహిత్య అకాడమీ యంగ్ రైటర్స్ అవార్డు అయితే వస్తుంది. 26 years కాబట్టి రమేష్ నాయక్ ఇది వచ్చేసింది. సో హీస్ పోయిటరీ కలెక్షన్ ఇంగ్లీష్. సో చక్మక్, సో ఫ్లింట్ స్టోన్ అనేటువంటి ఒక బుక్ ని బెంగళూరు పోయిటరీ ఫెస్టివల్, సో బెంగళూరు లిటరరీ ఫెస్టివల్ చాలా ఫేమస్, దాంట్లో లాస్ట్ ఇయర్ లాంచ్ చేయడం జరిగింది. సో ఇంతే కాకుండా బల్దేర్ బండి కేసులా, సో సో ఒక మోదుగా ఫ్లవర్, సో మోదుగా పువ్వు తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వంలో భాగంగా మనకి బతుకమ్మ టైంలో కూడా మనం ఈ మోదుగా పువ్వుని చూస్తుంటాము. సో జొన్న రొట్టె, జవార్ రోటీ మీద కూడా జరీర్ బాటి అనేటువంటి పుస్తకం రాయడం జరిగింది. సో ఒక బల్దీర్ బండి అనేటువంటిది ఆంధ్ర యూనివర్సిటీ, సో తెలంగాణలో కాదు ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఒక మనకి సిలబస్ లో ఉండడం జరిగింది. సో ఖమ్మంలో ఉన్న ఎస్ఆర్ఎన్ బిజిఎన్ఆర్ కాలేజ్, సో మనకి తెలుసు. సో టువర్డ్స్ బల్లేపల్లి ఏరియా వెళ్ళేటువంటి ఏరియాలో ఎస్ఆర్ఎన్ బిజిఎన్ఆర్ కాలేజ్ మనకైతే డిగ్రీ కాలేజ్ ఉంటుంది. ఆ డిగ్రీ కాలేజ్ లో కూడా ఈ యొక్క జొన్న రొట్టె, జోవర్ రోటీ, జటిర్బేటి ఫ్రమ్ చక్మక్, ఏదైతే ఈ యొక్క ఫ్లింట్ స్టోన్ అని చెప్పేసి అన్నామో ఇది లాస్ట్ ఇయర్ రావడం జరిగింది. వెంటనే కరికులంలో కూడా తీసుకోవడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీలో యొక్క బల్దేర్ బండి అనేటువంటి దాన్ని తీసుకోవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్ర యూనివర్సిటీలో ఏం తీసుకున్నారు, ఖమ్మం డిగ్రీ కాలేజీలో ఏమేమి తీసుకున్నారు, బెంగళూరు లిటరరీ ఫెస్టివల్లో ఏం జరిగింది, ఇతని వయసు ఎంత, ఇతని డిస్ట్రిక్ట్ ఏంటి, అన్ని వివరాలు కూడా ఆర్ట్ అండ్ కల్చర్ లో కరెంట్ అఫైర్ కాబట్టి తక్కువ ఉంటాయి కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గురించి చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సాహిత్య అకాడమీ యువ పురస్కార్. సో ద లిటరరీ హానర్ ఇన్ ఇండియా విచ్ సాహిత్య అకాడమీ ఇండియాస్ నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్. సో ఇండియాస్ నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ అని దేన్ని పిలుస్తారు, ఇది డిఏఓ ఎగ్జామినేషన్ లో సో జూలై 1st రాసినటువంటి బ్యాచ్ కి రావడం జరిగింది. సో అది ఈ యొక్క కరెంట్ అఫైర్స్. జూన్ నెలలో జరిగినటువంటి కరెంట్ అఫైర్ లో సింగిల్ లైన్ నుంచి డైరెక్ట్ గా డిఏఓ ఎగ్జామినేషన్. సో డిఏఓ ఎగ్జామినేషన్ జూలై, సో జూన్ 30, జూలై 1st, జూలై 2nd, 3rd, 4th ఈ స్లాట్స్ లో వెరీ బిఫోర్ డే అంటే ఎగ్జామినేషన్ కి ముందు రోజు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా అడగడం జరిగింది. కాబట్టి 1 month ముందు కరెంట్ అఫైర్స్ ఆపేసి మెయిన్స్ ప్రిపేర్ అవుతాం ఇట్లాంటి పెట్టుకోవద్దు. ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు వరకు జరిగిన విషయాలు కూడా బ్రెయిన్ లో పెట్టుకోవాలి. సో ఇండియాస్ నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ అని దేని పిలుస్తారు అన్నారు, ఈ యొక్క సాహిత్య అకాడమీని అలా పిలుస్తారని చెప్పేసి ఈ కరెంట్ అఫైర్ వీడియో ద్వారా మనం నేర్చుకోవచ్చు. గ్రూప్ 2 లో కూడా మళ్ళీ అడగరని రూల్ లేదు. ఇట్ ఈస్ యాన్యువల్లీ కన్ఫర్డ్ on young writers of outstanding works in one of the 24 major Indian languages. 24 భాషల్లో మనకు వస్తుంది. Instituted in 2011, it reorganizes young writers under 35 with the aim of encouraging and promoting young writers. It encompasses a prize of 50,000 and engraved copper plaque. So కాపర్ ప్లేక్ మనం అయితే చూసాము. దీంతో పాటు ఒక 50,000 రూపాయలు నగదు పురస్కారం కూడా దక్కుతుంది. ఫస్ట్ సాహిత్య అకాడమీ అవార్డ్ విన్నర్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ ఏంటంటే సురవరం ప్రతాప్ రెడ్డి గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ ఫార్మేషన్ అవ్వచ్చు, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ అవ్వచ్చు, సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు కూడా మనం వింటాము. సో తెలంగాణ వైతాళికులు అని చెప్పేసి మనం చూస్తుంటాం. ఫ్రీడమ్ ఫైటర్, సోషల్ హిస్టారియన్, రైటర్, పోయిట్. సో ఒక స్వతంత్ర సమర యోధుడు, చరిత్రకారుడు, రచయిత, కవి, పండితుడు, ఒక సామాజిక ఉద్యమకారుడు, సో రిఫార్మిస్ట్ గా మనకి కనిపిస్తుంటాడు. సో ఒక వకీల్, లాయర్, జర్నలిస్ట్, ఎడిటర్, పత్రికా సంపాదకుడు, ఫౌండర్, ఒక సోషో కల్చరల్ ఆర్గనైజేషన్స్, సామాజిక యొక్క సాంస్కృతిక విద్యా సంస్థలన్నింటినీ స్థాపించినటువంటి ఒక ఫౌండర్. సో ఇన్ని రకాలుగా సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఫస్ట్ సాహిత్య అకాడమీ అవ్వడానికి వచ్చింది కాబట్టి సాహిత్య అకాడమీ అవార్డు తెలంగాణ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలాంటి సురవరం ప్రతాప్ రెడ్డి గారికి దక్కిన అదే గౌరవం రమేష్ నాయక్ కూడా దక్కడం అనేటువంటిది సో ఈ కాలంలో మనం ఒక పెద్ద అచీవ్మెంట్ గా చెప్పొచ్చు. ఎట్ ఏ టైమ్ తెలుగు లాంగ్వేజ్ కల్చరల్ ఐడెంటిటీ ఎస్పెషల్లీ నిజాం తెలంగాణ రీజన్ వాజ్ ఫాస్ట్ డిసపియరింగ్. ఎస్పీఆర్ టుక్ అపాన్ హిమ్సెల్ఫ్ టు రివైవ్ ద రీజన్. సో నిజాం టైంలో ఉర్దూ అఫీషియల్ మీడియం, తెలుగు మాట్లాడుకోవడమే, తెలుగు లిపి రాయడం చదవడం ఇలాంటివి ఏం లేవు. అలాంటి అస్సలు రాజపోషణ లేని టైంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారికి అలాంటి అవార్డు రావడం రియల్లీ ఎక్స్ట్రాడినరీ థింగ్ అని చెప్పొచ్చు. హీ అదర్డ్ మోర్ దెన్ 40 books, ప్రామినెంట్ అమాంగ్ దెమ్ ఆంధ్రుల సాంఘిక చరిత్ర. సో ఆంధ్రుల సాంఘిక చరిత్ర హైదరాబాద్ బుక్ ఫేర్ జరిగినప్పుడు ప్రతి బుక్ స్టాల్ లో మనకి కామన్ గా కనిపించే పుస్తకం ఒక ఆంధ్రుల సాంఘిక చరిత్ర, విచ్ వన్ హిమ్
ఫస్ట్ ఎవర్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ఫర్ తెలుగు రామాయణ విశేషాలు, హిందువుల పండుగలు, హైందవ ధర్మ వీరులు. సో ఇవన్నీ కూడా మనకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పుస్తకాలే. తెలుగు రైటర్ పతంజలి శాస్త్రి. సో టి పతంజలి శాస్త్రి అలాంగ్ విత్ తమిళ ఆథర్ రాజశేఖరన్ దేవభూతి అండ్ మలయాళం లిటరేచర్ ఈవి రామకృష్ణన్. సో జతపరచడాలు మ్యాచ్ ద ఫాలోయింగ్ రావచ్చు. సో పతంజలి శాస్త్రి తెలుగు, తమిళ్కి రాజశేఖరన్, మలయాళంకి ఈవి రామకృష్ణన్ రిసిపియెంట్ ప్రెస్టీజియస్ సాహిత్య అకాడమీ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2023. సో 2023లో ఈ అవార్డు మనకి పతంజలి శాస్త్రి గారికి వచ్చింది. శాస్త్రి రిసీవ్డ్ అవార్డు ఫర్ హిస్ తెలుగు షార్ట్ స్టోరీ. గ్రూప్ 1 మనకి ప్రిలిమ్స్ లో కూడా గుజరాతీ, కాశ్మీరీ ఈ లాంగ్వేజ్ సంబంధించిన వాళ్ళు అడిగారు. సో సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ మనం గెస్ట్ చేస్తామనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అడగకపోయి ఉండొచ్చు. గ్రూప్ 2లో అడగనరు లేదు, కాబట్టి ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. శాస్త్రి రిసీవ్డ్ అవార్డ్ ఫర్ తెలుగు షార్ట్ స్టోరీ కలెక్షన్ రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు. సో మరికొన్ని కథలు రామేశ్వరం కాకులు అటువంటి యొక్క షార్ట్ స్టోరీ కలెక్షన్ కి రావడం జరిగింది. ద సాహిత్య అకాడమీ అవార్డ్ సింబలైజెస్ ఏ క్యాస్కెట్ కంటైనింగ్ ఎంగ్రేవ్డ్ కాపర్ ప్లేట్, ఏ షాల్ అండ్ ఏ క్యాష్ ప్రైజ్. సో సాహిత్య అకాడమీ అవార్డ్ అంటే సీనియర్ రైటర్స్ కి ఇచ్చేటువంటి అవార్డులలో మనకి ₹1,00,000 యొక్క నగదు పురస్కారము, ఒక కాపర్ ప్లేట్ తో పాటు ఒక శాలువను కూడా బహుకరిస్తారు. యంగ్ రైటర్స్ కు మాత్రం ₹50,000 యొక్క డబ్బు, నగదు అండ్ కాపర్ ప్లేట్ ఈ రెండు ఇస్తారు. సో 20,000 crore యాన్యువల్ బ్యాంక్ లింకేజ్ ప్లాన్ ఫర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్వీల్డ్. స్వయం సహాయక సంఘాలు అని చెప్పి మనం చెప్తుంటాము. ఒక 20,000 కోట్ల యాన్యువల్ బ్యాంక్ లింకేజ్. సో స్వయం సహాయక సంఘాలకి 20,000 కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం నుంచి మంజూరు చేయబడ్డది బ్యాంక్ లింకేజ్ కోసము. సో మినిస్టర్ ఫర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సీతక్క గారు మనకి దాసరి అనసూయ. సో ఆమె నేమ్, అఫీషియల్ నేమ్ మనకి దాసరి అనసూయ సీతక్క అని చెప్పి మనం రెస్పెక్ట్ తో పిలుస్తుంటాము. సో సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ ఫర్ దర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్. సో ఒక సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ ఇనిషియేటివ్ కింద స్వయం సహాయక బృందాలకి 20,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం బ్యాంక్ లింకేజ్ కింద ఇవ్వడం జరిగింది. సో అన్ అలొకేషన్ ఆఫ్ 20,000 crore ఫర్ ద 3,56,273 3.5 లక్షల స్వయం సహాయక బృందాలకి 20,000 రూపాయలని మంజూరు చేయబడింది. సో అనౌన్స్ టార్గెట్ ఆఫ్ 5-year టార్గెట్ ఆఫ్ ప్రొవైడింగ్ 1 crore ల్యాంక్ బ్యాంక్ నోట్స్ టు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. సో 2024-25కి 20,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. సో ఈ చొప్పున అంటే ఈ సంవత్సరానికి 20,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు స్వయం సహాయక బృందాలకి లోన్ కింద ఇవ్వడం కోసము. సో ప్రభుత్వం బ్యాంక్స్ ఇస్తుంది, బ్యాంకు లోన్ ఇస్తుంది. ఇది బ్యాంక్ లింకేజ్ సిస్టమ్ అంటే. సీతక్క ఎంఫసైజ్డ్ ఆన్ ద న్యూ గవర్నమెంట్స్ కమిట్మెంట్ టు ఉమెన్స్ ఎకనామిక్ ఎంపవర్మెంట్. సో చెప్తున్నాను. సో ఈ యొక్క క్వీనీ విక్టోరియా మేడం అవ్వచ్చు, ఈ యొక్క సుకన్య సమృద్ధి యోజన స్కీమ్, ఇండియన్ పోస్టల్ బ్యాంక్ పేమెంట్ బ్యాంక్ స్కీమ్ అవ్వచ్చు, ఇదే అవ్వచ్చు. అప్కమింగ్ మనకి ఫీమేల్ ఫార్మర్స్ కి ట్రైనింగ్ అనేటువంటిది. సో దాదాపు 90% ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ జూన్ మంత్ లో ఉమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ గానే మనకు కనిపిస్తుంటాయి. క్యాంటీన్స్ సంబంధించిన కరెంట్ అఫైర్ అప్కమింగ్ స్లైడ్స్ లో మీరు చూస్తారు. She highlighted that from December 2023 to March 2024, the government had given 264.34 crore to 2,53,864 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. సో ఇంతకు ముందు ఇచ్చినటువంటిది ఇది. సో దాని తర్వాత దాదాపు మనకి 10 times అమౌంట్ 20,000 కోట్ల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. She also mentioned that the group accidental insurance coverage scheme for self-help group members offers. సో యాక్సిడెంటల్ డెత్ కనుక జరిగితే 10 లక్షల రూపాయలు, లేదా నార్మల్ డెత్ కనుక మనం చూసినట్టయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి 2 లక్షల రూపాయలు అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ యొక్క కవరేజ్ ఉంది. సో ఫర్దర్ ద మినిస్టర్ సెడ్ దట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వుడ్ రిసీవ్ అన్ అడిషనల్ 50 crore ఫర్ స్టిచ్చింగ్ స్కూల్ యూనిఫామ్. సో 20,000 కోట్ల రూపాయల యొక్క రుణ సహాయాలు మాత్రమే కాదు, స్కూల్ యూనిఫామ్స్ స్టిచ్చింగ్ చేసేటువంటి పనులు కూడా వాళ్ళకి ఇస్తారు. దాంట్లో ఒక 50 కోట్ల రూపాయలని ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ ఫిబ్రవరి-మార్చ్ లో గవర్నమెంట్ కి రిలీజ్ చేసేటువంటి ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పేసి యొక్క చేనేతకు సంబంధించిన విషయాలు చెప్పేటప్పుడు చెప్పాను. అది రిలీజ్ అయిందని చెప్పేసి మనం ఇక్కడ చూస్తూ షీ అనౌన్స్డ్ ప్లాన్స్ టు ఎస్టాబ్లిష్ మహిళా శక్తి క్యాంటీన్స్. సో దీనికి సంబంధించిన వివరాలు అప్కమింగ్ దాంట్లో మనం చూస్తాము. సో టూరిస్ట్ సెంటర్స్ దగ్గర, గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర, పబ్లిక్ స్పేసెస్ దగ్గర మహిళా శక్తి క్యాంటీన్స్, ఏపీలో అన్నా క్యాంటీన్స్ ఎలా ఉన్నాయో తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్స్ అనేటువంటి 150 ప్లేసెస్ లో
పెట్టాలనేటువంటి ప్రపోజల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ద గవర్నమెంట్ ఆల్సో కమిటెడ్ 4,500 crore ఫర్ అదర్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్స్. సో దాంట్లో మనకి ట్రైనింగ్ అవ్వచ్చు, సో మనకి స్కిల్ అప్గ్రేడేషన్ అవ్వచ్చు, ఉమెన్ రిలేటెడ్ సెక్టర్స్ అవ్వచ్చు, వీటన్నిటికి కూడా 4,500 కోట్ల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, దీంట్లో ఎస్సీఆర్పిలో సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఎ సెన్సిటివ్ సపోర్ట్ స్ట్రక్చర్ టు ఫెసిలిటేట్ సోషల్ మొబిలైజేషన్ ఆఫ్ రూరల్ పూర్ ఉమెన్ ఇన్ 30 రూరల్ డిస్ట్రిక్ట్స్. సో 30 రూరల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసేసి అక్కడ ఉన్నటువంటి ఉమెన్ ని సెన్సిటైజేషన్ చేయడం, అంటే ఇంకా బ్యాంక్ లింకేజెస్ అవ్వచ్చు, ట్రైనింగ్స్ అవ్వచ్చు, వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం కృషి చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇట్ వర్క్స్ బై బిల్డింగ్ అండ్ నర్చరింగ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆఫ్ ఉమెన్ అండ్ దేర్ ఫెడరేషన్స్. యొక్క స్వయం సహాయక బృందాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ చేయడానికి వాళ్ళ ఒక సపోర్ట్ సిస్టమ్ కింద సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, పేరుకు తగ్గట్టుగానే ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన చేయడం కోసము ఉన్నటువంటి సొసైటీని యొక్క సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అంటారు. సో గ్రామీణ ప్రాంతాల్లో పావర్టీని అప్లిఫ్ట్ చేయడానికి ముందు ఉమెన్ ని అప్లిఫ్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఫ్యామిలీ, ఆ యొక్క రూరల్ కమ్యూనిటీ, దాంతో పాటు స్టేట్ అండ్ కంట్రీ యొక్క ఎకానమీ కూడా ఫుల్ అవుతుంది. సో ఉమెన్ ని బేస్ చేసుకుని ఉన్నటువంటి కంట్రీ మన కంట్రీ కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఇలాంటి స్కీమ్స్, ఇలాంటి ఒక అంబ్రిల్లా ప్రాజెక్ట్స్ అయితే టేకప్ చేస్తుంటుంది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. సో తెలంగాణ గవర్నమెంట్ టు సెటప్ మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసెస్ టు బి మేనేజ్డ్ బై ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో స్వయం సహాయక బృందాలకి ఎలా అయితే లోన్స్ ఇస్తున్నారో అలాంటి లోన్స్, ఒక 20,000 కోట్ల రూపాయల లోన్స్ నెక్స్ట్ అప్కమింగ్ ఫినాన్షియల్ ఇయర్ లో ఇస్తున్నారు. సో అలాంటి లోన్స్ తీసుకుని సో ఇలాంటి క్యాంటీన్స్ పెడతారు, మళ్ళీ అగైన్ ఇక్కడ సబ్సిడీస్ ఇస్తారు. సో వీటి నుంచి బెనిఫిషరీస్ కూడా కామన్ మ్యానే ఉంటారు, హాస్పిటల్స్ దగ్గర, పబ్లిక్ స్పేసెస్ దగ్గర, గవర్నమెంట్ ఆఫీసెస్ దగ్గర. సో వాళ్ళకి కూడా అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెండిచర్ ఫుడ్ మీద పెట్టే తగ్గుతుంది, ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. సో వాళ్ళకి వెల్ఫేర్ యాక్టివిటీస్, అఫోర్డబుల్ ఫుడ్, హైజీనిక్ ఫుడ్ అనేటువంటిది వాళ్ళకి దొరుకుతుంది. సో ఇది ఒక విర్చువస్ సైకిల్. సో విషియస్ సైకిల్ అంటే విషవలయము, విర్చువస్ సైకిల్ అంటే ఒక పాజిటివ్ సైకిల్ అనేటువంటిది, ఒక సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ లో ఒక పాజిటివ్ సైకిల్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. అల్టిమేట్ గా గవర్నమెంట్ కూడా వెల్ బీయింగ్ మీద పెట్టాల్సిన ఖర్చు లాంగ్ టర్మ్ తగ్గుతుంది. ఎందుకంటే ఫుడ్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఈ మూడు కనుక ప్రజలకు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఒక శక్తివంతమైన, బలవంతమైన సిటిజన్స్ తయారైనప్పుడు వాళ్ళ మీద పెట్టాల్సినటువంటి అవుట్ ఆఫ్ ద పాకెట్ హెల్త్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్ లో ఇవన్నీ కూడా సమాజానికి మంచిని చేసేటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్. సో సెట్టింగ్ అప్ మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసెస్ ఎట్ ఆల్ కలెక్టరేట్స్. సో కలెక్టరేట్ల దగ్గర, రిలీజియస్ ప్లేసెస్ అంటే గుళ్ళు, మందిరాలు, మసీదులు, చర్చిలు, ఇలాంటి ప్లేసెస్ లో, బస్ స్టాండ్స్ దగ్గర, ఇండస్ట్రియల్ ఏరియాస్. సో ఎక్కడైతే ఫుడ్ అనేటువంటిది స్కార్సిటీ, ఇండస్ట్రియల్ ఏరియాస్ మనం మియాపూర్ చూసిన, బొల్లారం ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ చూస్తే హార్డ్లీ మనకి హోటల్స్ చాలా తక్కువ కనిపిస్తాయి, హైజీనిక్ గా ఉండదు, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ పనిచేసే వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు. అలాంటి చోట్ల ఇలాంటి క్యాంటీన్స్ పెడితే చాలా అఫోర్డబుల్ ఫుడ్ ఉంటుంది, వాళ్ళు చాలా సంతోషిస్తారని చెప్పుకోవచ్చు. బస్ స్టాండ్స్ దగ్గర కూడా హైజీనిక్ ఫుడ్ ఉండదు, ఉన్న ఎక్కువ రేట్లు ఉంటుంది. రిలీజియస్ ప్లేసెస్, సో రిలీజియస్ ప్లేసెస్ లో కూడా ఆ యొక్క భగవంతుడికి ఆఫరింగ్స్ అవన్నీ ఇచ్చి కొన్ని గంటలు అక్కడ స్పెండ్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళు ఆకలితో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక సాత్విక ఆహారం అనేటువంటిది చాలా అవసరం ఉంటుంది. కలెక్టరేట్స్ దగ్గర కూడా అర్జీల కోసం, పిటిషన్స్ కోసం రోజుల తరబడి కలెక్టరేట్కి వచ్చేటువంటి నిరుపేదలకి ఈ యొక్క క్యాంటీన్స్ చాలా యూజ్ అవుతాయి. కేరళలో ఇలాంటి స్కీమ్ ఉంది. సో వెస్ట్ బెంగాల్లో దీదీ కా రసోయ్ అనేటువంటిది చూసాం. ఏపీలో అన్నా క్యాంటీన్స్ మనం 2014 నుంచి 19 వరకు మనం చూసాము. సో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారు, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ హర్ నేమ్. సో దీనికి సంబంధించిన ప్రపోజల్స్ సీఎంఓకి, చీఫ్ సెక్రటరీ ఆఫీస్ కి, సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తోటి మేనేజ్ చేస్తారు. సో ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు ఫైనాన్షియల్లీ స్ట్రెంగ్ అవడంతో పాటు సొసైటీలో వెల్ఫేర్ యాక్టివిటీస్ ఒక టార్గెటెడ్ బెనిఫిషియరీ దగ్గరికి వెళ్ళడం ద్వారా వాళ్ళ యొక్క బేసిక్ అమ్యూనిటీస్ ని ఫుల్ఫిల్ చేయడం ద్వారా గవర్నమెంట్ తన రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. 150 క్యాంటీన్లు ఇలాంటివి తెలంగాణ వ్యాప్తంగా పెట్టాలనేటువంటి ప్రపోజల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఉంది. సో పెస్టిసైడ్ యూజ్ ఇన్ తెలంగాణ థర్డ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. దేశంలోనే పెస్టిసైడ్స్ వాడేటువంటి రాష్ట్రాల్లో 3వ స్థానంలో వాటి యొక్క క్వాంటిటీ పరంగా, పెస్టిసైడ్స్ అంటే క్రిమి కీటకాలను వాడేటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. సో ఫెర్టిలైజర్స్, ఎరువులు వాడే దాంట్లో అయితే 5th ప్లేస్ లో ఉందని చెప్పి ఓల్డ్ రిపోర్ట్స్ నుంచి చెప్పొచ్చు.
సో సస్టైనబుల్ అగ్రికల్చర్ లేకపోతే తాత్కాలికంగా ప్రొడక్టివిటీ పెరిగిన సాయిల్ యొక్క ప్రొడక్టివిటీ దీర్ఘకాలం తగ్గుతుంది. సో పొల్యూషన్ లెవెల్స్ అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. సో ఆహారం యొక్క అడల్టరేషన్, సో ఆహారం యొక్క కాలుష్యం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. సో ఆ రైతుకి కానీ, పర్యావరణానికి కానీ, అది కన్జ్యూమ్ చేసేటువంటి కామన్ మ్యాన్ కానీ, ప్రభుత్వానికి కానీ, అందరికీ కూడా ఈ యొక్క పెస్టిసైడ్స్ వల్ల, ఫెర్టిలైజర్స్ వల్ల నష్టమే ఉంటుంది. సో జీరో బడ్జెట్ ఫార్మింగ్, సో సస్టైనబుల్ అగ్రికల్చర్, ఆర్గానిక్ ఫార్మింగ్ ఇలాంటి కాన్సెప్ట్స్ వస్తున్న రోజుల్లో సో ఇలాంటి అలార్మింగ్ బెల్స్ ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత వ్యవసాయ మంత్రికి, ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉందని మనం చెప్పొచ్చు. సో థర్డ్ ర్యాంకు, సో 900 కేజీస్ పర్ 1 హెక్టార్, ఒక హెక్టార్ వైశాల్యం కనుక ఉన్న వ్యవసాయ క్షేత్రంలో 900 కేజీలు మనం వాడుతున్నాము. సో హర్యానాలో, సో వ్యవసాయం బాగా ఉండేటువంటి హర్యానాలో 1100 కేజీలు, ఇంకా బాగా ఉండే పంజాబ్. సో ఎంఎస్పి కోసం ఢిల్లీ border లో స్ట్రైక్ చేసినటువంటి రాష్ట్రాలు ఈ యొక్క పంజాబ్, హర్యానా ఇవన్నీ కూడా సో విపరీతంగా పెస్టిసైడ్స్ వాడి ప్రొడక్షన్ ఎక్కువ పెంచి ఆ వచ్చినటువంటి ప్రొడక్షన్ అంతా కొనాలి అని చెప్పి వాటికి ఎంఎస్పి వాళ్ళని మళ్ళీ స్ట్రైక్స్ చేసి, సో సమాజంలో ఒక విషియస్ సైకిల్ అనేటువంటి జరుగుతుంది. సో ఈ యొక్క పెస్టిసైడ్స్ యొక్క కన్సంప్షన్ తగ్గించుకోవాలి. పంటలు ఏ యొక్క సాయిల్ క్వాలిటీని బట్టి ఒక సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ పెంచుకోవాలి. దాని ద్వారా ఎన్విరాన్మెంట్కి, ఎకానమీకి, గవర్నెన్స్కి, సోషల్ హార్మోనీకి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. సో ఇది చెప్పొచ్చు. ఫెర్టిలైజర్ యూసేజ్లో మనం తెలంగాణ 5th పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. సో ఓవర్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ హార్మ్ సాయిల్స్. సో సాయిల్కి ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది. సో గట్టిగా తయారవుతాయి, వాటర్ అక్యుములేషన్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో ఇప్పటికే కేజీ వరి పండాలి అంటే 2000 లీటర్ల వాటర్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పెస్టిసైడ్స్ వల్ల, ఈ ఫెర్టిలైజర్స్ వల్ల ఇది ఇంకా పెరిగి ఒక 3-4 వేల లీటర్ వాటర్ కేజీ రైస్ పండడానికి ఇవ్వాల్సి ఉంటుంది. సాయిల్లో శాలినిటీ పెరిగేది, డిగ్రేడ్ కూడా అవుతూ ఉంటుంది పెస్టిసైడ్ వల్ల. ది ఫెర్టిలైజర్స్ ల్యాక్ మైక్రో న్యూట్రియంట్స్ సచ్ యాజ్ జింక్ అండ్ మెగ్నీషియం. జింక్, మెగ్నీషియం లాంటివి ఒక సహజమైనటువంటి ఎరువుల నుంచి బాగా వస్తుంది, తక్కువ ఖర్చుతోటి సస్టైనబుల్ గా వస్తుంది. ఇంత ఖర్చు పెట్టి కొన్నటువంటి పెస్టిసైడ్స్ లో కూడా జింక్, మెగ్నీషియం చాలా తక్కువ క్వాలిటీలో ఉంటుంది. అది మన బాడీ రిక్వైర్మెంట్స్ కి కావాలి. అవి లేనటువంటి ఫుడ్ అయితే పండుతుంది, కానీ ఆ ఫుడ్ వల్ల మన బాడీ యొక్క మైక్రో న్యూట్రియంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటిది సో స్లోగా డిగ్రేడ్ అయ్యి మన హెల్త్ మీద అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్, ఒబేసిటీ అవ్వచ్చు, లైఫ్ స్టైల్ డిసీజ్ అవ్వచ్చు, ఇవన్నిటికీ కూడా కారణం అవడానికి. సో ఇంత కాంప్లెక్స్ ఇష్యూ ఇది. జస్ట్ పెస్టిసైడ్స్ వాడితే ఏమవుతుంది అనుకోవద్దు. ఎన్విరాన్మెంట్ మీద, ఎకానమీ మీద, మ్యాన్కైండ్ మీద, కంట్రీ యొక్క హార్మోనీ, సోషల్ ఫ్యాబ్రిక్ మీద కూడా చాలా ప్రభావం చూపించిన ఇష్యూ ఇది. ఎఫర్ట్స్ టు వీన్ ఫార్మర్స్ అవే ఫ్రమ్ పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్ యూస్ హ్యావ్ మెట్ విత్ లిటిల్ సక్సెస్. సో కానీ రైతుల ఇష్యూస్ వచ్చేసరికి అన్ని ఎమోషనల్ అయిపోతాయి. ఏ స్టెప్ తీసుకున్నా గవర్నమెంట్స్ మీద బ్లేమ్ వస్తుంది, సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ ఆఫ్ రైస్, సో ఎకానమీకి దీనికి సంబంధం ఏంటి సార్ అనొచ్చు, ఎన్విరాన్మెంట్ బాగుంటుంది అంటారు, కానీ అమెరికా అవ్వచ్చు, వెస్ట్రన్ కంట్రీస్ అవ్వచ్చు, క్వాలిటీ చెక్ చేసుకుని ప్రోడక్ట్స్ తీసుకుంటారు. ఎప్పుడైతే ఈ యొక్క కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ ప్రోడక్ట్లు దొరుకుతాయో, మైక్రో న్యూట్రియంట్స్ ఎప్పుడైతే దొరకవో వాటి మీద ఎక్స్పోర్ట్ బ్యాన్ పెడతారు, శాంక్షన్స్ పెడతారు, దిగుమతులు ఆపేస్తారు. ఒక చోట ఒక బ్యాటరీ మార్క్ వచ్చిందంటే మార్కెట్ మొత్తానికి కూడా ఇండియన్ ప్రోడక్ట్స్ లో ఈ యొక్క పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఉంటుంది అని ఒక బ్రాండ్ పడిపోతే దానివల్ల లాంగ్ టర్మ్ లో మళ్ళీ ఆ ధాన్యాన్ని ఎక్స్పోర్ట్ అవ్వనటువంటి ధాన్యాన్ని కొనండి అని చెప్పి ఇక్కడ కూడా అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. కాబట్టి సో ప్రభుత్వాలు ఈ విషయం మీద శ్రద్ధ తీసుకోవాల్సిన అవకాశం అయితే ఉంది. సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ టు ట్రైన్ ఉమెన్ ఇన్ వెజిటబుల్ ఫార్మింగ్ లాంచ్ నియర్ హైదరాబాద్. సో ఒక ఫిక్కీ లేడీస్ అనేటువంటి బాడీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతోటి ఉమెన్ ఒక 100 మంది ఉమెన్ ఫార్మర్స్ కి ఇస్తుంది. అగైన్ ఉమెన్ టాపిక్, ఉమెన్ ఎంపవర్మెంట్, జెండర్ స్టీరియోటైప్స్ ని బ్రేక్ చేయడం, ఉమెన్ యొక్క ఫినాన్షియల్ ఎంపవర్మెంట్, తద్వారా సొసైటీలో మల్టిప్లైర్ ఎఫెక్ట్ అనేటువంటి కాన్సెప్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్ ఇది. సో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ వెజిటబుల్ ఫార్మింగ్ లో ఒక 100 ఉమెన్ ఫార్మర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో నియర్లీ 50 హైబ్రిడ్ వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ గ్రీన్స్ ఇంక్లూడింగ్ బిట్టర్ గార్డ్, మనకి చిల్లీ, మిర్చి అవ్వచ్చు, కాలీఫ్లవర్ అవ్వచ్చు, క్యాబేజ్ అవ్వచ్చు, రిడ్జ్ గ్రౌండ్ అవ్వచ్చు, కుకుంబర్ యొక్క మనకి దోసకాయ, యొక్క పనసకాయ, సో యొక్క పంకిన్, ఒక ఆనియన్, ఉల్లిపాయ, ఇవన్నీ. సో ఒక 50 హైబ్రిడ్ వెరైటీస్ లో ఎలా అయితే మనకి అడ్వాన్స్డ్ అగ్రికల్చరల్ టెక్నిక్స్, హార్టికల్చరల్ టెక్నిక్స్ మీద ట్రైన్ చేయడం కోసము ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ అనేటువంటిది మనకి ఒక మేడ్చల్ దగ్గర ఉన్నటువంటి రవల్ కోలే అనేటువంటి ఫార్మింగ్ ప్లేస్ దగ్గర అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో
సిన్స్ 2016 యొక్క ఈడబ్ల్యూఎస్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఫౌండేషన్ అనేటువంటిది, సో ఇప్పుడు తెలంగాణలో 100 మంది మహిళా రైతులకి ఒక 50 హైబ్రిడ్ వెరైటీస్ మీద ఎలా అయితే మనకి ట్రైనింగ్ ఇస్తుందో, ఇప్పటి వరకు 80,000 మంది ఫార్మర్స్ కి ఒరిస్సాలో, గుజరాత్లో, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, కర్ణాటకలో అడ్వాన్స్డ్ వెజిటబుల్ ఫార్మింగ్ టెక్నిక్స్ నేర్పించడం జరిగింది. సో అక్కడ సక్సెస్ మోడల్తో ఆధారంగా తెలంగాణలో, సో అక్కడ ఫార్మర్స్ కి మామూలుగా టీచ్ చేస్తారు, ఇక్కడ ఎక్స్క్లూజివ్ గా ఉమెన్ ఫార్మర్స్ కి సో టీచ్ చేయడం అనేటువంటి చాలా చాలా అప్రిషియబుల్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రిన్యూర్ స్కిల్స్ అమాంగ్ ద 100 ఉమెన్ ఫార్మర్స్, డిజిటల్ అండ్ ఫినాన్షియల్ లిటరరీ క్లాసెస్. సో ఇక్కడ యూనిక్ థింగ్ ఏంటంటే ఉమెన్ ఫార్మర్ తీసుకున్నారు ఫస్ట్ యూనిక్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి వ్యవసాయం అడ్వాన్స్ టెక్నిక్స్ నేర్పించడమే కాదు, అది నేర్చుకున్నాక వాళ్ళకి ఖచ్చితంగా లాభాలు వస్తాయి. ఆ లాభాలను మేనేజ్ చేసుకోవడానికి ఫినాన్షియల్ లిటరసీ కావాలి. సో ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్, డెరివేటివ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇవన్నిటి మీద వాడికి అవగాహన ఉండాలి. దాంతో పాటు నడిచేదంతా ఈ కామర్స్, ఆన్లైన్ వ్యాపారమే కాబట్టి డిజిటల్ లిటరసీ కూడా పెరగాలి. సో ఆల్ టుగెదర్ ఒక ఉమెన్, ఫిక్కీ ఉమెన్స్ ఆర్గనైజేషన్ కాబట్టి ఒక ఉమెన్ ఇంకొక ఉమెన్ అర్థం చేసుకున్నంత బాగా మిగతా వారు అర్థం చేసుకోలేకపోవచ్చు. కాబట్టి అన్ని నీడ్స్ తీర్చే విధంగా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని, ఎక్సలెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. సో ఈ టాపిక్ ని ఈ గవర్నెన్స్ లో కూడా మనం వాడుకోవచ్చు, ఎందుకంటే డిజిటల్ లిటరసీ కూడా పెంచేటువంటి టాపిక్ కాబట్టి. అబౌట్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఇది 1983లో మొదలైంది. ఎపెక్స్ బాడీ వచ్చేసి ఫిక్కీ ఇండియా అనేటువంటిది ఆర్గనైజేషన్. సో ఈ యొక్క ఎఫ్ఎల్ఓ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ కి 16 చాప్టర్స్ ఉన్నాయి. మనకి అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, కలకత్తా, ఈ యొక్క అమృత్సర్, నార్త్ ఈస్ట్, ఉత్తరాఖండ్, బాంబే, అన్ని చోట్ల హెడ్ ఆఫీస్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. ఇది వాళ్ళ యొక్క ఫౌండేషన్ రోజుల్లో ఉన్నటువంటి ఒక ఇనిషియల్ ఇమేజెస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఎఫ్ఎల్వే ఒక లేడీస్ ఆర్గనైజేషన్ 1983. సో మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ మీద రావచ్చు. ఎఫ్ఎల్ఓ 1983 ఉంది. వేరే ఫిక్కీ, ఒరిజినల్ ఫిక్కీ వచ్చేసి 1927 మనకి ప్రీ ఇండిపెండెన్స్ టైంలోనే మహాత్మా గాంధీ సలహా మేరకు జిడి బిర్లా, పురుషోత్తం దాస్ ఠాకూర్ అనేటువంటి వ్యాపారవేత్తలు ఒక ఫిక్కీ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ జరిగినటువంటి రోజుల్లో పుట్టినటువంటి సంస్థ. ఈజ్ ఏ నాన్ గవర్నమెంటల్ ట్రేడ్ అసోసియేషన్ అండ్ అడ్వకసీ గ్రూప్ బేస్డ్ ఇండియా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గవర్నెన్స్ లో మనకి యూపీఎస్సీ అవ్వచ్చు, టీజీపీఎస్సీ అవ్వచ్చు, అడ్వకసీ గ్రూప్స్, ఎన్జిఓస్ కి, యొక్క ప్రెషర్ గ్రూప్స్ కి, సివిల్ సొసైటీకి, అడ్వకసీ గ్రూప్స్ కి మైనర్ చేంజెస్ అయితే ఉంటాయి. ఈ అడ్వకసీ గ్రూప్స్ అనేటువంటివి ఒక ట్రేడ్ అండ్ కామర్స్ ట్యాక్స్ గవర్నమెంట్స్ తో చేస్తాయి. సో సివిల్ సొసైటీ లాంటి పనులు చేయకపోవచ్చు. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ అపెక్స్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా. సో 1927, దాదాపు 100 సంవత్సరాల లెగసీ ఉంది. లార్జెస్ట్, ఓల్డెస్ట్ అపెక్స్ బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ అడ్వకసీ గ్రూప్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఏ నాన్ గవర్నమెంట్, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. FICCI draws its membership from the corporate sector, both private and public, including SMEs and MNCs. సో మల్టీనేషనల్ కార్పొరేషన్స్ కావచ్చు, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ నుంచే కాదు, ఒక పబ్లిక్ సెక్టార్ అండ్ ప్రైవేట్ సెక్టార్ అన్ని వైపుల నుంచి కూడా మెంబర్షిప్ ని తీసుకుంటారు. చిన్న చిన్న ఒక మైక్రో ఎంటర్ప్రైజెస్ నుంచి మొదలు పెడితే ఎంఎన్సీస్ వరకు, గవర్నమెంట్ కంపెనీస్ నుంచి మొదలు పెడితే ప్రైవేట్ కంపెనీస్ వరకు అన్ని ఒక సెక్షన్ ఆఫ్ ది ట్రేడ్ అండ్ కామర్స్ లో ఇన్వాల్వ్ ఒక డెలిగేట్స్ అయితే వీళ్ళలో ఉంటారు. తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ 22 పోలీస్ ఆఫీసర్స్ ప్రెసెంటెడ్ మెడల్స్. సో జూన్ 2 మనకి తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరగడం జరిగింది. సో రాష్ట్ర గీతాన్ని లాంచ్ చేయడం జరిగింది, కీరవాణి గారు కంపోజ్ చేసినటువంటిది. దాంతో పాటు పోలీస్ ఆఫీసర్స్ కి, సో మనకి ఇంటర్నల్ సెక్యూరిటీలో పార్ట్గా మనకి పోలీస్ ఆఫీసర్స్ కూడా ఒక రోల్ ప్లే చేస్తారు స్టేట్ యొక్క లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. దానిలో చూసుకున్నట్లయితే 22 మంది పోలీస్ ఆఫీసర్స్ కి యొక్క అవార్డు ఇచ్చారు. సో ఇండియన్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ ఆన్ ఇండిపెండెన్స్ డే. సో 2021లో ఇండియన్ పోలీస్ మెడల్ కూడా రావడం జరిగింది. సో ఈ సందర్భంగా ఆ పాయింట్ కూడా మనం తిరిగి గుర్తుంచుకోవాలి. సో ఇండియాలో 28th స్టేట్, జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ కంటే ముందు 29th స్టేట్, బట్ అవి రెండు స్టేట్ కాస్త యూటీ అయిపోయింది కాబట్టి స్టేట్స్ నెంబర్ ఒకటి తగ్గుతుంది. 28th స్టేట్ జూన్ 2న ఉంది. సో 33 డిస్ట్రిక్ట్స్ ప్రెసెంట్ ఉన్నాయి. నేషనల్ ఫ్లాగ్ ని హాయిస్ట్ చేస్తారు జూన్ 2న. తెలంగాణ హానర్స్ ఇట్స్ పీపుల్ ఫర్ దర్ రిమార్కబుల్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్, ఆర్ట్ అండ్ లిటరేచర్. సో ఈ యొక్క వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సైన్స్ లో, ఆర్ట్ లో, లిటరేచర్ లో కృషి చేసినటువంటి పీపుల్ ని హానర్ చేసుకుంటారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్.
History of Telangana Formation Day. On 1st November 1956, Telangana merged with Andhra Pradesh. So, ఇది మనకు తెలిసిన థింగ్. సో ఫస్ట్ నవంబర్ 1956న మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర ప్రాంతము, మద్రాసు నుంచి విడిపడ్డ ఆంధ్ర ప్రాంతము, హైదరాబాద్ రాజ్యంలో ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనకి ఏర్పడింది. సో దీనికి ఆ తర్వాత పెద్ద మనుషుల ఒప్పందము, దాని వయలేషన్స్, 1969 అజిటేషన్, దాదాపు 40-50 సంవత్సరాలు. సో జాతీయ పార్టీల నుండి కాంగ్రెస్, బీజేపీ. సో సో ఒక యూనిక్ థింగ్ తెలంగాణలో ఏంటంటే విభిన్న ఐడియాలజీస్ ఉన్న ప్రాంతీయ పార్టీలు, విభిన్న ఐడియాలజీస్, అధికారం పక్షాలు, విపక్షాల్లో ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీలు అందరూ కలిసి ఉద్యమించుకుని, సో ఆల్ టుగెదర్ నార్త్ వెస్టర్న్ ఆంధ్రప్రదేశ్, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ఉత్తర పశ్చిమ భాగాల్లో భాగంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం ఒక సపరేట్ స్టేట్ గా 2014లో ఏర్పడడం జరిగింది. సో తెలంగాణ టు సెటప్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ హబ్ ఫర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మళ్ళీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వచ్చింది, బట్ ఇక్కడ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ హబ్ అనేటువంటిది. సో మనకి ఒక క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి అనుకుంటాము, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో Telangana government has decided to set up an agricultural export hub under the Telangana Mission for Elimination of Poverty in Municipal Areas. So, rural areas లో poverty elimination mission ఇందాక చూసాము, ఇది మున్సిపల్ ఏరియాస్ లో poverty elimination. సో రూరల్ ఏరియా poverty elimination మిషన్ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళింది. సో అక్కడ ఏంటంటే ఫార్మింగ్ టెక్నిక్ సంబంధించినటువంటి, ఇక్కడ ఏంటంటే అక్కడ ప్రొడ్యూస్ అయిన ఫార్మింగ్. సో మనం జాగ్రత్తగా చూసినట్టయితే హైదరాబాద్ సిటీలో, సో సిటీ చుట్టుపక్కల రంగారెడ్డి, వికారాబాద్ ఈ ఏరియాస్ లో ఫార్మింగ్ యాక్టివిటీ జరుగుతుంది. సో అక్కడ ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తోటి ఒక పావర్టీ ఎలివేషన్ మిషన్ అనుసంధానంతో పనిచేసి ప్రొడక్షన్ యాక్టివిటీస్ చేసింది. సో ఇక్కడ ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తోటి ఒక మున్సిపల్ ఏరియా పావర్టీ ఎలివేషన్ మిషన్ పనిచేసి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి పంటని ఎక్స్పోర్ట్ చేసే విధానము ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా అవచ్చు, ట్రైన్స్ ద్వారా అవచ్చు, ఎక్స్పోర్ట్ చేసే పనిలో చేస్తుంది. సో దీంట్లో అక్కడేమో మనకి ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ అయితే, ఇక్కడ మనకి ఇక్రిసాట్, సో యొక్క ఎక్స్పోర్ట్ హబ్ యొక్క థింగ్స్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కోసం మనకి ఇక్రిసాట్ మనకి కొలాబరేషన్ లోకి వచ్చింది. టు హెల్ప్ బూస్ట్ అగ్రికల్చర్ బిజినెస్ అండ్ ఎక్స్పోర్ట్ మార్కెటింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఉమెన్ అండ్ ప్రమోట్ అగ్రి ఎంటర్ప్రినర్షిప్ ఇన్ ద హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ. సిటీలో ఉన్న ఉమెన్ ఏమో యొక్క మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపర్చునిటీస్ ఇవ్వాలి, రూరల్ ఉమెన్ కి ప్రొడక్షన్, అగ్రికల్చర్ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వాలి. సో గవర్నమెంట్ యొక్క వైస్ ఇనిషియేటివ్స్ అని చెప్పొచ్చు. జెండర్ ఇంక్లూజివిటీ తోటి పాటు రూరల్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇన్ని ఏరియాస్ ని కవర్ చేస్తూ ఇన్స్టిట్యూషనల్ కొలాబరేషన్ సపోర్ట్ తీసుకుంటూ ఒక విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ చేసేటువంటి వండర్ఫుల్ ఇనిషియేటివ్ అయితే జూన్ మంత్ లో తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. సో ఇక్రిసాట్ విల్ కొలాబరేట్ విత్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అర్బన్ మేనేజ్మెంట్. సో ఇంకొక ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఇక్రిసాట్ అర్బన్ మేనేజ్మెంట్, ఎందుకంటే అర్బన్ ఏరియాస్ లో ఎక్స్పోర్ట్ హబ్స్ ని ఎలా డిజైన్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలన్నటువంటి యొక్క టెక్నాలజీస్ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ లో ఉంటాయి. క్రాప్స్ సంబంధించినటువంటి నాలెడ్జ్ మనం ఒక సెమీ ఏరియడ్ రీజన్ లో ఉన్నాం కాబట్టి ఇగ్రిసైడ్ కావాలి. హెచ్ఎండి ఒక మున్సిపల్ పర్మిషన్స్ అవ్వచ్చు, ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ కోసం హెచ్ఎండి కొలాబరేషన్ కావాలి. వీళ్ళందరితో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ టైఅప్ అయ్యి ఈ యొక్క మొత్తం ఎక్స్పోర్ట్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్. సో ఇది ఒక నోడల్ ఏజెన్సీ అని చెప్పుకోవచ్చు. సో రూరల్ ఏరియాస్ లో ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ మిషన్ ఏదైతే ఉందో అది అక్కడ నోడల్ ఏజెన్సీ, అర్బన్ ఏరియాస్ లో యొక్క ఎంఈపిఎంఏ యొక్క నోడల్ ఏజెన్సీ. ప్రమోట్ స్ట్రెంగ్త్ అండ్ నర్చర్ సెల్ఫ్ సస్టైనబుల్ ఇన్స్టిట్యూషన్స్. సో యొక్క ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్, డిసబిలిటీకి సంబంధించినటువంటి వాలంటరీ గ్రూప్స్ ఇవన్నింటిని కోఆర్డినేట్ చేస్తూ పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం పనిచేసేదే ఈ యొక్క ఎంఈపిఎంఏ, మెప్మా అని చెప్పేసి అంటుంటాము అది. సో హెల్త్ 65 న్యూ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అనేటువంటివి ఆరోగ్యశ్రీని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. దాదాపు కొన్ని వందల, సో దాదాపు 1395 ఐ థింక్ సో, ఎగ్జాక్ట్ నెంబర్ స్లైడ్ లో మీకు చెప్పడం జరుగుతుంది. సో అన్ని డిసీజెస్ యొక్క కవరేజ్ అనేటువంటిది ఆరోగ్యశ్రీలో ఇప్పుడు ఉంది, ఈ యొక్క 65 యొక్క న్యూ థింగ్స్ ని యాడ్ చేయడం ద్వారా. సో ద తెలంగాణ గవర్నమెంట్ has brought 65 treatment procedures under the Rajiv Arogyasri scheme, besides increasing cash package for 1375 ట్రీట్మెంట్ ప్రొసీజర్స్. సో ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ లో చాలా అడ్వాన్స్డ్, ఏదో చిన్న చిన్న రోగాలను పెట్టి కౌంట్ పెంచుకోవడం కాదు. సో పర్కిన్సన్స్ డిసీజ్, స్పైనల్ కండిషన్స్, సో
ఎన్జియోగ్రాము ఇలాంటి ఒక రేర్ డిసీజెస్ ని కూడా కవర్ చేస్తున్నారు. సో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం 10 లక్షలు అని చెప్పేసి ప్రీవియస్ మంత్లీ రౌండర్స్ లో చెప్పడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇనిషియేటివ్. సో 2024 దాంట్లో 10 లక్షల రూపాయల వైడ్ కవరేజ్ అనేటువంటిది రకరకాల డిసీజెస్ ఉంటుంది. సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ ఇల్నెసెస్ వాటికి కూడా ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో పబ్లిక్ హాస్పిటల్స్ లో, ప్రైవేట్ హాస్పిటల్స్ లో, గవర్నమెంట్ హాస్పిటల్లోనూ, ప్రైవేట్ హాస్పిటల్లోనూ కూడా వీటి కవరేజ్ ఉంటుంది. ఫెసిలిటీస్ యాక్సెసిబుల్ అంటే ఈజ్ విత్ ఇన్ ద ఆన్ గోయింగ్ ఆరోగ్యశ్రీ. సో పాత ఆరోగ్యశ్రీ స్కీమ్ ఎప్పుడైతే వైఎస్ఆర్ ఉన్నప్పుడు 2007లో ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఉన్న దానికంటే కూడా ఎక్కువ కవరేజ్, ఎక్కువ ఫినాన్షియల్ కవరేజ్, యాక్సెసిబిలిటీలో మరింత ఈజీనెస్ ని తీసుకొస్తూ 2024లో ఒక రీవ్యాంప్డ్ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ అయితే రావడం జరిగింది. సో బెనిఫిట్స్ ఏంటంటే ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. సో 949 డిసీజ్ ఇంత ముందు ఉండే, ఇప్పుడు కొత్తవి ఆడిన తర్వాత దాదాపు 1395 దాకా వచ్చింది. ఎకనామిక్ అసిస్టెన్స్ కూడా ఇస్తారు. సో ఈ హార్ట్ డిసీజెస్, ఈవెన్ క్యాన్సర్ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ లో జాయిన్ అయి తీసుకోవచ్చు. దీనికి మనకి ఎకనామిక్ వీకర్ సిటిజన్స్ కి కూడా ఎకనామిక్ అసిస్టెన్స్ కూడా ఇస్తారు. కాంప్రహెన్సివ్ కవరేజ్, సో హార్ట్, క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులకు కూడా కవరేజ్ ఇస్తున్నారు కాబట్టి కాంప్రహెన్సివ్ కవరేజ్. దీనికి ఒక కార్డ్ ఇస్తారు. ఎలిజిబుల్ సిటిజన్స్ విల్ రిసీవ్ ద కార్డ్ బెనిఫిట్స్. దానికి రిక్వైర్మెంట్స్ చూసినట్లయితే పర్మనెంట్ రెసిడెన్స్ ఆఫ్ తెలంగాణ, అది తెలంగాణలో చుట్టపు చూపుగా వచ్చిపోయిన వాళ్ళకి ఉండదు, పర్మనెంట్ రెసిడెన్స్ ఉండాలి. దానికి మనకి ప్రూఫ్ కింద బిలో పవర్టీ లైన్ రేషన్ కార్డు ఒకటి, సో తెల్ల రేషన్ కార్డు అని చెప్పి అనుకుంటాము, హెల్త్ కార్డు కూడా ఉండాలి. సో ఆల్ 6 సిటిజన్స్ ఆఫ్ ద స్టేట్స్ ఆర్ ఎలిజిబుల్. ఎవరైతే వ్యాధిగ్రస్తులైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులు ఎవరైతే ఉంటారో పర్మనెంట్ రెసిడెంట్స్, సో శాశ్వత నివాసదారులు, తెల్ల రేషన్ కార్డు ఉండి హెల్త్ కార్డు ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులైనటువంటి శాశ్వత నివాసస్తులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రాజీవ్ ఆరోగ్యశ్రీ కవరేజ్ అయితే ఉంటుంది. ద అప్లికేషన్ ప్రొసెస్ ద నెసరీ డాక్యుమెంట్స్ ఫర్ ద అప్లికేషన్. సో ఇవన్నీ అటెస్ట్ చేస్తూ నెసరీ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి ఒక ఆరోగ్యశ్రీ కార్డ్ తీసుకుని ఫెసిలిటీస్ ని మనం ఈ యొక్క రిసీవ్ చేసుకోవచ్చు. So that's all for today's current affairs module. If you have any doubts, feel free to mail me Ravikant Sharma 9@gmail.com. So thank you everyone. So మీకు తెలంగాణ మెయిన్స్ కి సంబంధించిన టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించినటువంటి ఎలాంటి గైడెన్స్ కావాలన్నా సో ముందు డిస్ప్లే చేసినటువంటి ఫోన్ నెంబర్స్ ని కన్సల్ట్ అవ్వచ్చు. సో వెబ్సైట్ ని విజిట్ చేయొచ్చు. నా పర్సనల్ ఈమెయిల్ కూడా మెయిల్ చేయొచ్చు. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.